అధోగతిగా ఉన్నటువంటి సమయంలో ఎక్కడ వాడలు చూసినా, ఎక్కడ గూడలు చూసినా, ఎక్కడ తాండాలు చూసినా దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి సమయంలో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా బాగు చేయాలి, అప్పుడు ఉన్నటువంటి ఆంధ్ర పాలకులు చేస్తున్నటువంటి అరాచక సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనైనా తెలంగాణ రాష్ట్రం సాధిస్తే తప్ప ఈ జీవితాలు బాగుపడాయని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కేసీఆర్ గారు ఎప్పుడు రాజకీయాల గురించి మాట్లాడలే. ఈ రాష్ట్రంలో ఏ వర్గానికి ఏం కావాలి, ఏ వర్గానికి ఏం చేయాలి అనే ఆలోచన తప్ప రాజకీయాల గురించి ఎప్పుడు మాట్లాడలేదు. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే చాలా దారుణం అధ్యక్ష. నేను మాట్లాడుకున్నదాన్ని మర్చిపోయినా అధ్యక్ష. ఇంతకుముందు 15-20 నిమిషాలు గొడవలు అయినాయి. ఏం మాట్లాడుతున్నా అర్థం కాలే. మొట్టమొదటి సభ్యులం అధ్యక్ష. ఎవరేం తిట్టుకుంటారో అర్థమైతలేదు. ఉన్నట్టు అన్ని మర్చిపోయేటట్టున్నది అధ్యక్ష. కానీ అప్పుడు ఆంధ్ర వాళ్ళు ఆ విధంగా మనల్ని దోచుకున్నారు. ఇప్పుడేమో ఈ విధమైనటువంటి పరిస్థితి. మరి వాడలు, గూడలు, తండాలు ఏ విధంగా బాగు చేసుకోవాలని చెప్పేసి ఆలోచన చేసి పోడుపడ్డ భూములు, వ్యవసాయానికి నీళ్ళు అందక, వ్యవసాయం చేసుకోలేక పడీతులుగా అయినటువంటి భూములు, మా యొక్క ఎస్సీ ఎస్టీలు ఏ విధంగా వీళ్ళ జీవితాలు మారాలని చెప్పేసి ఒక ఆలోచన, మంచి ఆలోచన. తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి ఈ వర్గాలను బాగు చేయాలి, ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి ఒక మంచి ఆలోచనతోటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం ఎస్సీ కులాల అభివృద్ధి కోసం అమలు చేసినటువంటి కార్యాచరణను మీ ముందుకు ఒకసారి తీసుకొస్తాను అధ్యక్ష. ఎస్సీ సబ్ ప్లాన్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి దళితుల అభివృద్ధి కోసం నిధులను ఉపయోగించిన ఘనత నాటి బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పేసి స్పష్టంగా చెప్పవచ్చు. దానికి ఉదాహరణ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం అమలైన 2017-27 మధ్యలో కాలం నడుమ దాదాపు 1,08,084 కోట్ల రూపాయలను ఎస్సీ ఎస్టీ కులాలకు ఖర్చు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్ అధ్యక్ష. దాంట్లో భాగంగానే ఒక గొప్ప పథకం దళిత బంధు పథకం అధ్యక్ష. మా ఎస్సీ వర్గాలు దళిత బంధు పథకం ద్వారా 10 లక్షల రూపాయలు ఇస్తే వారి యొక్క కుటుంబం బాగుపడుతుంది, వారు ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు, వారు ఏదైనా కార్యక్రమాలు చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది అధ్యక్ష. మీరు చెప్పొచ్చు అధ్యక్ష, మీ నాయకుడు చెప్పిండు కదా 3 ఎకరాలు దళితులకు ఇస్తామని చెప్పిండు కదా మీ నాయకుడు, మీరు కూడా ఒక మాట నన్ను అనొచ్చు. ఇచ్చిండు అధ్యక్ష. దానికి ఉదాహరణ నా నియోజకవర్గం బోతులో దాదాపుగా 2,456 ఎకరాలు దళిత బస్తీ పథకం కింద భూ పంపిణీ చేయడం జరిగింది అధ్యక్ష. దాదాపుగా 961 దళిత కుటుంబాలకు ఇందుకు గాను 111 కోట్ల రూపాయల ఖర్చు చేసి ఆ యొక్క 3,58,65,000 రూపాయలను కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలోనే ఆదిలాబాద్ జిల్లా దళిత బస్తీ పథకంలో మొట్టమొదటి స్థానాన్ని
సాధించినటువంటి మాట వాస్తవం అధ్యక్ష. కానీ దీంట్లో ఒకటి ఏంటంటే అధ్యక్ష, 3 ఎకరాల భూమి ప్రతి ఒక్కరికి ఎందుకు అందలేదు అధ్యక్ష అంటే భూములు లేక, భూములు దొరుకుతలేవు. కోట్లలో పరిగెడుతున్నటువంటి ఈ యొక్క సమాజంలో ఏం చేయాలని ఒక మంచి ఆలోచనతోటి కేసీఆర్ గారు భూములు అయితే దొరుకుతలేవు కానీ దళిత బంధు కింద ఒక 10 లక్షల రూపాయల వారికి ఇస్తే కనీసం వ్యాపారం చేసుకోవాలని బతుకుతారని చెప్పేసి కూడా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పేసి నేను ఈ సదనంగా తెలియజేసుకుంటాను అధ్యక్ష. అలాంటప్పుడు తెచ్చిన సమయంలో దాదాపుగా ఈ యొక్క దళిత బంధు కింద ఏదైతే 40,000 కుటుంబాలకు 44,150 కోట్ల రూపాయలను అందించినటువంటి నాయకుడు కేసీఆర్ అధ్యక్ష. మరో 1,30,000 కుటుంబాలకు ప్రొసీడింగ్లను సిద్ధం చేసినా అది ఎన్నికలు రావడం వల్ల ఆ మధ్యలో ఆగిపోయిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను అధ్యక్ష. అటువంటి మనోత్త లక్ష్యంతో కూడినటువంటి దళిత బంధును ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ 10 లక్షలే ఇస్తున్నాడు కదా, మేము 12 లక్షలు ఇస్తామని చెప్పేసి కల్లిబొల్లి మాటలు చెప్పి మందరిని నమ్మే ప్రకటన మీరు చెప్పలేదు అధ్యక్ష. 12 లక్షలు అంబేద్కర్ అభయహస్తం కింద ఇస్తామని అన్నారా లేదా అధ్యక్ష? ఏదైతే చేవెళ్ల డిక్లరేషన్లో మీరు చెప్పినటువంటి మాటలను మీ ముందుకు ఒకసారి నేను తెలియజేస్తా అధ్యక్ష మీకు. ఎందుకంటే అన్ని రంగాలలో ఏదైతే సాక్షాత్తుగా అంతేకాదు అధ్యక్ష, ఏదైతే చేవెళ్ల డిక్లరేషన్ ఏదైతే ఉందో 12 లక్షల రూపాయలు అంబేద్కర్ ఆస్థానం కింద ఇస్తాం. కేసీఆర్ గారు గిరిజన తాండాలను ఏదైతే గ్రామ పంచాయతీలకు 3,000 పైచీలకు గ్రామ పంచాయతీ చేసిండు, మేము దానికి 25 లక్షలు ప్రతి ఏటా 25 లక్షల రూపాయలు గ్రామ పంచాయతీకి ఇస్తామని చెప్పేసి నమ్మబలికినారు అధ్యక్ష. మీరేమన్నారు అధ్యక్ష? కేసీఆర్ గారు ఎస్సీ ఎస్టీలకు బీసీ సోదరులకు కేసీఆర్ 1,00,000 రూపాయలే కళ్యాణ లక్ష్మి ఇస్తా ఉన్నారు, మేము తులం బంగారం ఇస్తామని అన్నారు అధ్యక్ష. ఆ తులం బంగారం ఇస్తే మా ఆడపడుచులు తాళిబొట్టు చేసుకుంటామని ఎదురు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఈ సభ ద్వారా మీరు అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఆ విధంగా ప్రతి ఒక్క కార్యక్రమము విధంగా ఏదైతే ఎడ్యుకేషన్ పరంగా ఏదైతే విద్యారంగంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ కులాలకు చేసినటువంటి కృషి ప్రపంచ దృష్టినే ఆకర్షించినటువంటి మాట మీ దృష్టికి తీసుకొస్తున్నాం మన అధ్యక్ష. రాష్ట్ర ఆవిర్భావం సమయంలో 2014 నుంచి ఏదైతే కేవలం 2014లో 134 ఉన్నటువంటి ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాలలను 2023 నాటికి 268కి పెంచి తద్వారా 1,58,000 ఎస్సీ కులాల విద్యార్థులకు వరల్డ్ క్లాస్ విద్యను అందించినటువంటి ఘనత నాటి ప్రభుత్వానిది అని చెప్పేసి, అది కేసీఆర్ గారిదే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా 2014లో కేవలం 96గా ఉన్నటువంటి ఎస్టీ గురుకులాలను 2023 కల్లా 108కి పెంచి 94,172 మంది గిరిజన విద్యార్థులకు లబ్ధి చేకూరే విధంగా చేసినటువంటి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో 326 ఆశ్రమ పాఠశాలను ఏర్పాటు చేసి దాదాపు 92,000 మంది ఎస్టీ విద్యార్థులకు విద్య అందించడంలో కూడా కేసీఆర్ గారు ఎంతో పాత్ర పోషించినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పేసి సొంతంగా తెలుసుకుంటున్నాం. అదేవిధంగా అధ్యక్ష, ఏదైతే ఈ బడ్జెట్లో ఎస్సీల అభివృద్ధి కోసం కేటాయింపులు కేవలం 11,70,784 కోట్లు, ఎస్టీల అభివృద్ధి కోసం కేవలం 7,937 కోట్లు మాత్రమే కేటాయించడం, వారిని ఆహ్వానించడం అని చెప్పేసి
ఈ సదనంగానే చేరేసుకుంటున్నా. బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితుల కోసం గిరిజనుల కోసం ప్రత్యేక బడ్జెట్ ప్రత్యేక పథకాలు అమలు చేసినారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ వర్తించే సాధారణ పథకాలను వారికి అమలు చేస్తూ దళిత గిరిజనులకు కూడా మోసం చేస్తున్నదని చెప్పేసి ఇది దళిత అభివృద్ధి బడ్జెట్ కాదు, ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి 70% నిధులు తగ్గించి వారి అభివృద్ధిని రద్దు చేసిన బడ్జెట్, వారి ఆత్మగౌరవాన్ని జీరో వాళ్ళు చేసే జిమ్ముకు లాంటి బడ్జెట్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అధ్యక్ష, కేసీఆర్ మీద కోపంతో దళిత గిరిజన వర్గాలకు అమలు చేస్తున్న గొప్ప గొప్ప పథకాలను రద్దు చేయడం ఎంతవరకు సమంజసం అధ్యక్ష? ఇంతకంటే కక్ష సరికాదు అధ్యక్ష అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నా. అధ్యక్ష, అదేవిధంగా గతంలో కేటాయించినటువంటి బడ్జెట్లనే చూపుతూ గతంలో ఏదైతే 40,000 కోట్లు ఉన్నటువంటి బడ్జెట్ను ఈ 26-27లో కేవలం గతం కంటే 37,000 కోట్లను కేటాయించి 3,000 కోట్ల రూపాయలను కోత పెట్టినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేసుకున్నట. కాబట్టి ఈ విధంగా ప్రతిదానికి కోతలు పెడుతూ ప్రతిదానికి యొక్క నష్టం చేసినటువంటి మాట వాస్తవం కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఏదైతే ఆర్ఓఫార్ చట్టం కింద గతంలో ఆర్ఓఫార్ చట్టం కింద గిరిజనులకు ఇచ్చినటువంటి వైఎస్ఆర్ గారు ఒక పట్టాలిచ్చి బీజం పోశారు అధ్యక్ష. 2015 ఏదైతే వైఎస్ఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆర్ఓఫార్ పట్టాలిచ్చి గిరిజనులకు ఏదైతే మరి బీజం పోసారో కేసీఆర్ దానిని ఒక వృక్షంలాగా తయారు చేసిన అధ్యక్ష. ఎందుకంటే ఆర్ఓఫార్ పట్టాలిచ్చి దాదాపుగా 3 లక్షల ఎకరాలకు పట్టాలిచ్చి ఆ ఆర్ఓఫార్ పట్టాలు ఇచ్చిన దానికి రుణాలు అందజేసి అదేవిధంగా సీఎం జల వికాసం ద్వారా 2 లక్షల రూపాయలు బోర్వెల్లు కరెంట్ ఇచ్చి ఆ యొక్క ఆర్ఓఫార్ పట్టాలను వాళ్ళు చదును చేసుకోవడానికి వ్యవసాయం చేసుకోవడానికి కూడా ఇచ్చి అదేవిధంగా దానికి రైతు బంధుతో పాటు అదేవిధంగా ఆఖరికి ఒక కుటుంబంలో పెద్ద దిక్కు చనిపోతే ఆ కుటుంబంలో రోడ్లు పడద్దు, గిరిజనులు ఎస్సీ కులాలు అందరు రోడ్డున పడితే వారి కుటుంబం అంతా రోడ్డు మీద వస్తుందని చెప్పేసి ఆఖరి 5 లక్షల రూపాయల బీమా కూడా తెచ్చి ఆదుకున్నటువంటి వ్యక్తి అదొక గొప్ప నాయకుడు కేసీఆర్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలుసుకుంటా. అలాంటి అబాధ్బాధుడు కేసీఆర్ అధ్యక్ష. కాబట్టి ఇంత గొప్ప గొప్ప పథకాలు అదేవిధంగా ఏదైతే మావా నాటే మావారాజ్ మా గ్రామాలలో మా పరిపాలన కావాలని చెప్పేసి ఎంతో కలలు కన్నటువంటి మా కోమ్రం భీమ్ గారి యొక్క కలలను మా శివలాల్ మహారాజ్ యొక్క కలను సాకారం చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. అప్పుడే తాండాలను గూడాలను గ్రామ పంచాయతీలుగా చేసి దళిత ఏదైతే ఎస్టీలను లంబాడులను ఆదివాసులను గిరిజనులను అందరినీ సర్పంచులుగా చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ సార్. కానీ ఇప్పుడు ఏం చేసిండు సార్? గత 2 రోజులు మా నాయకుడు తాండాలను గ్రామ పంచాయతీలుగా చేసి గుడాలను గ్రామ పంచాయతీలుగా చేసి గోండు సోదరులను లంబాడు సోదరులను సర్పంచులుగా చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం గిరిజన మంత్రి కూడా ఇప్పటిదాకా 2.5 సంవత్సరాలు అయింది సార్ అధ్యక్ష. మా ఎస్టీలో కనీసం ఒక గిరిజన మంత్రి కూడా చేయకపోవడం దౌర్భాగ్య పరిస్థితి అధ్యక్ష. ఇంకా వీళ్ళు గిరిజనులకు న్యాయం చేస్తామంటే ఇంకా నమ్మాలని అధ్యక్ష. మేము 2.5 సంవత్సరాలు అయింది అధ్యక్ష. ఒక గిరిజన మంత్రి మా లక్ష్మణకు మంత్రి ఇచ్చిండు మొన్న. మా లక్ష్మణ చాలా మంచోడే, ఆయన మొన్న ఇచ్చింది అధ్యక్ష. 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి తన దగ్గర ట్రైబల్ శాఖను ఉంచుకొని ఒక్కసారైనా రివ్యూ చేయాలి అధ్యక్ష. ఎంత వివక్ష అధ్యక్ష ట్రైబల్ మీద. కేసీఆర్ గారు అధ్యక్ష కొంచెం నాకు మాట్లాడే కన్ఫ్యూజ్ అయితే నేను కొంచెం మా సహచర సభ్యుడు వాస్తవాలు మాట్లాడుకోండి. ఎందుకంటే మా సభ్యుడు కోరేది ఏంటంటే ఏదైతే
ట్రైబల్ ఆ వర్గానికి చెందినటువంటి శాసనసభ్యుడిగా మా బ్రదర్ గారిని రిక్వెస్ట్ చేసి ఏంటంటే యథార్థమైన విషయాలు మాట్లాడితే బాగుంటుంది సభలో, ఏదైతే రాజకీయ ప్రసంగం చేస్తే బాగుంటుందని చెప్పేసి మనవి చేసుకుంటూ ట్రైబల్ పరంగా కాంగ్రెస్ పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ అన్ని విధాలు కూడా ఒక లైన్ ఉన్నటువంటి ప్రభుత్వం ఇది ప్రభుత్వం అని చెప్పి మనవి చేసుకుంటూ ఏదైనా కూడా యథార్థం మాట్లాడాలని చెప్పేసి మా సభ్యుడు గారు కోరుతున్నాను. అధ్యక్ష నాకు తోచింది మాట్లాడతా అధ్యక్ష, నేను బట్టిపాటి మాట్లాడా అధ్యక్ష. ఇప్పుడు నా ఉన్న సమస్యల గురించి నేను మాట్లాడా అధ్యక్ష. ఈ గణాంకాలు ఈ ఫిగర్లు నాకు అర్థం కావు అధ్యక్ష. కాబట్టి నాకు తోచింది నా గ్రామాలలో, నా రాష్ట్రంలో, మా గిరిజనులకు, మా ఎస్సీలకు ఉన్న సమస్య గురించి నేను మాట్లాడతా అధ్యక్ష. కాబట్టి మాకు ఈ బడ్జెట్లో అన్యాయం జరిగింది. గత 25-26 బడ్జెట్లో 40,000 కోట్లు కేటాయించిండ్రు. 26-27 బడ్జెట్లో 37,000 కోట్లు ఎట్లా బడ్జెట్ పెరగాలన్నా తగ్గాల అధ్యక్ష. దీని మీద అర్థమవుతా ఉన్నది మా కులాల మీద, ఎస్సీ ఎస్టీల మీద పక్షపాత వైఖరి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. కాబట్టి ఈ సదనాన్ని తెలియజేసుకుంటే ఏంటంటే, గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మేము ఇంతకుముందు కూడా చెప్పిన అధ్యక్ష, మరి ఎప్పుడు రాజకీయం గురించి మాట్లాడలే. సత్యన్న నేను చెప్పినా మర్చిపోతా అని. కాబట్టి నేను గతంలో కూడా చెప్పిన అధ్యక్ష, రాజకీయాలు ఎప్పుడు మాట్లాడలే కేసీఆర్, అభివృద్ధి గురించి మాట్లాడాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం రాకముందు మా జోడేఘాట్, మా కొమ్రం భీం, మా వీరుడు పురుడిన గట్ట అధ్యక్ష జోడేఘాట్. తెలంగాణ రాకముందు ఎవరు రాలే అధ్యక్ష, ఏ నాయకుడు రాలే. హరిశాన్ ఒక్కసారి వచ్చిండు అధ్యక్ష, అది హరిశాన్ వచ్చిన తర్వాత రోడ్డు పోవాలన్నా దుమ్ము అధ్యక్ష, రోడ్డు లేదు, సౌకర్యాలు లేవు, ఏం లేకుండే. అట్లాంటి జోడేఘాట్లో నువ్వు ఆడనే ఉంటావు కానీ అదే జోడేఘాట్ తెలంగాణ రాకముందు కొమ్రం భీమును ఎవరైనా పట్టించుకున్నారా అధ్యక్ష? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే అక్కడ ఉన్నటువంటి 30 కిలోమీటర్లను డాంబర్ రోడ్గా కేసీఆర్ చేసిండు అధ్యక్ష. ఏదైతే మా వీరుడు, మా జంగల్ జమీన్ కొరకు పోరాడినటువంటి మా కొమ్మరం భీము యొక్క స్ఫూర్తి, ఆయన జ్ఞాపకార్థం కోట్ల రూపాయలు వెచ్చించి అక్కడ జంగల్లో కూడా ఒక మ్యూజియం ఏర్పాటు చేసి దాదాపు 30-40 కోట్ల రూపాయలు అన్నా కదా భోజన్న నవ్వుతున్నాడు. కరెక్ట్ అధ్యక్ష, నేను నిజమే చెప్తా నేను. కాబట్టి ఆ విధంగా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి అధ్యక్ష అన్ని 40 కోట్ల రూపాయలు మ్యూజియం కొమ్రం భీమ్ గారికి ఒక జ్ఞాపకార్థం, ఒక వీరుడు ఈ విధంగా ఉండే రాబోయే తరాలకు, రాబోయే పిల్లలకు ఇవన్నీ చూడాలని చెప్పేసి 40 కోట్ల రూపాయలతో ఒక మ్యూజియం ఏర్పాటు చేసిన కేసీఆర్ గారు. అలాంటి గొప్ప నాయకుడు. నాగోబ జాతర, మా ఆదివాసుల జాతర, సమ్మక్క సారక్క జాతర తర్వాత మా నాగోబ జాతర, ఇందరవేలి జాతర, మా బొజ్జు పటేల్ సాబ్ యొక్క కాన్స్టిట్యున్సీ. అక్కడ చూడండి అధ్యక్ష, ఆ యొక్క టెంపుల్ని అభివృద్ధి చేసి అధ్యక్ష, అభివృద్ధి 12 కోట్ల రూపాయలు. ముందు చిన్న చిన్న టెంపుల్ ఉండే అధ్యక్ష. ఏదైతే అక్కడ ఉన్నటువంటి వంశీయులు అందరూ వాళ్ళ సొంత ఖర్చులు పెట్టి మందిరాన్ని మొదలు పెడితే దాన్ని కేసీఆర్ గారు 12 కోట్ల రూపాయలు ఇచ్చి ఎంతో అభివృద్ధి చేస్తే ఈరోజు గలగలలాడుతుంది అధ్యక్ష. చాలా చక్క మెరుస్తా ఉన్నది. నిజంగా అక్కడ పోతే 2 చేతులు జోడించాలి, మొక్కాలనేంత మంచిగా అందంగా ఉంది అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం రాకముందు మా గిరిజనులకు ఎటువంటి అవకాశం కానీ గుర్తింపు లేకుండా అధ్యక్ష. రాష్ట్రం వచ్చిన తర్వాత బడ్జెట్ అధ్యక్ష సమయం ఇవ్వాలి అధ్యక్ష. గిరిజనులకు ఎటువంటి గుర్తింపు లేని సమయంలో మా యొక్క ఆదివాసులు ఈ విధంగా ఉంటారు, గుసాడి నాట్యం ఈ విధంగా ఉంటుంది, దీపావళి ఒక మాసంలో దండారి ఉత్సవాలు జరుపుకోవాలి అని చెప్పేసి కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి దండారులకు, ప్రతి గుడాలకు 10,000 రూపాయలు చొప్పున ఇచ్చిండు అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వం ఏమన్నది అధ్యక్ష, కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు, మేము 15,000 ఇస్తామన్నారు అధ్యక్ష. ఇచ్చిండ్రు అధ్యక్ష? 15 కాదు కదా,
10,000 కూడా ఇవ్వాలి అధ్యక్ష ఈ సంవత్సరం. ఆ 15,000 అయితే పోని 10,000 కూడా ఇవ్వాలి అధ్యక్ష ఈ సంవత్సరం. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో నడుస్తుంది. కాబట్టి అదేవిధంగా ఏదైతే ఆదివాసులు గిరిజన సోదరులందరూ చాలా అమాయకులు, చాలా కష్టపడ్డారు. కాబట్టి వాళ్ళను గుర్తింపు కొరకు వాళ్ళ యొక్క జ్ఞాపకార్థం నడి బోర్డున 100 కోట్ల విలువ ఉన్నటువంటి భూమిని బంజారా హిల్స్ లో 25 కోట్ల రూపాయలు పెట్టి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక్కొక్క భవనానికి బంజారా భవన్కి 25 కోట్లు, ఆదివాసీ భవన్కి 25 కోట్లు కేటాయిస్తే దాని తర్వాత కోమరం గారి యొక్క విగ్రహాన్ని కూడా ట్యాంక్ బండ్ లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లా కేసీఆర్ గారు చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏదైతే మా గిరిజన సోదరుల కొరకు వాళ్ళ సేవలాల్ మందిరం కొరకు కేసీఆర్ గారు నడిబోటున ఏదైతే నగరం నడిబోటున కడితే మా రేవంత్ రెడ్డి గారు అచ్చంపేట అడవిలో నల్లమల అడవిలో కడుతున్నారు అధ్యక్ష. కంప్యూటర్ కాదు, వాస్తవం చెప్తున్నా నేను. అయితే అధ్యక్ష అచ్చంపేట నియోజకవర్గంలో నల్లమల అడుగులో కట్టాలనే ఆలోచన కొంచెం మానుకోవాలి. గౌరవ సభ్యులు ఏదైతే శివలాల్ మహారాజ్కి సంబంధించినటువంటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం జయంతి ఉత్సవాలకు ట్రైబల్ డిపార్ట్మెంట్ నుంచి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చుకుంటూ శివలాల్కి సంబంధించిన లంబాడి దైవం అన్నటువంటి ఆ దైవానికి హైదరాబాద్ నగరంలో కూడా పెద్ద ఎత్తున స్థలాన్ని సేకరించి వారి యొక్క మనోభావాలు తగ్గట్టుగా ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. దానిలో భాగంగా అచ్చంపేటలో కూడా అక్కడ కూడా ఆలోచన చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా గిరిజనులకు కానీ దళితులకు కానీ మొదటి నుంచి కూడా అన్ని విధాలుగా ఉండేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఈరోజు రిజర్వేషన్ విషయంలో కానీ అన్ని విషయాల్లో ఈరోజు 2023 డిసెంబర్ మార్పు కోరుకొని ప్రజలు అవకాశం ఇచ్చిన తర్వాత మేము చెప్తాం అధ్యక్ష, అంకెలతో సహా చెప్తాం. ఈ ప్రభుత్వం వచ్చినాక దళితులకు ఏం మేలు చేసినారు, గిరిజనులకు ఏం మేలు చేసినారు విషయాలు చెప్తాం. మా సహచర సభ్యుడు ఏదైతే రాజకీయ ప్రసంగం మాటకు మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ పేరు తీసుకుంటారు. కేసీఆర్ మేము వద్దనం, కానీ వాస్తవానికి దగ్గరగా మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి మనవి చేసుకుంటున్నాం. ఎందుకంటే మా పక్కనే ఉంటారు వారు ఎప్పుడు వచ్చినా కూడా మిత్రునిగా తమ్మునిగా మేము వారికి స్వాగతిస్తాం తప్ప ఈరోజు బడ్జెట్ పరంగా మన వర్గానికి సంబంధించిన బడ్జెట్ ఇది. దీనికి మేలు చేసే విషయంలో సూచనలు కానీ మా అభిప్రాయాలు చెప్తే బాగుంటుందని చెప్పేసి మా సభ్యుని కోరుతున్నాం. అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష. మా లక్ష్మణ నేను ముందే చెప్పిన అధ్యక్ష, లక్ష్మణ అన్నకు మొన్న మంత్రి అయ్యిండు, గిరిజన మంత్రి. అన్నకు తెలియదు, దోసాలు ముఖ్యమంత్రి గారు మంత్రి ఉండని చెప్పిన అధ్యక్ష. నేను అన్నకి ఏం తప్పు పట్టలేదు అధ్యక్ష. ఇంకో విషయం అధ్యక్ష, జల వికాసం అధ్యక్ష. ఏదైతే అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆర్ఎఫ్ఆర్ పట్టాలకు రుణాలు ఇచ్చి, రైతు బంధు ఇచ్చి, రైతు బీమాలు ఇచ్చి, బ్యాంకులో లోన్లు ఇప్పించి అన్ని ఇప్పించిన తర్వాత ఒక జల వికాసం ద్వారా కేసీఆర్ గారు సీఎం జల వికాస పథకం ఉండే అధ్యక్ష. అది 2 కుటుంబాలకు కలిపి 5 ఎకరాలు ఉంటే 2 లక్షల రూపాయలు కేటాయించేవారు. అప్పుడు ఇంతమంది సభ్యులు ఎవరు అన్నారు, ఒక్కరికైనా జల వికాసం ద్వారా ఇచ్చిందని. ఎందుకు ఇవ్వాలి అధ్యక్ష? పక్కా ఇచ్చిండ్రు, 3 ఫేజ్ కరెంట్ ఇచ్చిండ్రు కేసీఆర్ గారు. పంటలు పండిస్తున్నాం, అందరికి ఒకటేసారి ఏమేమన్నా అలావుద్దీన్ అద్భుత దీపం కాదు అది అన్ని ఒకటేసారి కావడానికి. స్కీమ్ కాబట్టి కొంచెం జరుగుతాయి అధ్యక్ష. అధ్యక్ష దీని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరా జల వికాసం అనే పేరు మార్చారు అధ్యక్ష. అధ్యక్ష 2 సంవత్సరాల 3 నెలల తర్వాత ఒక నిజమైన మాట, సత్యమైన మాట ఈరోజు ప్రతిపక్ష పార్టీ నాయకుల నుంచి ఆ నోటి నుంచి వింటున్నాం అధ్యక్ష. 9 సంవత్సరాలు అధికారంలో ఉండి వాళ్ళు ఏమేం పథకాలు చేసిండ్రో, కొన్ని మంచి పథకాలు చేసిండ్రో అభినందించినాం.
కానీ ఇంత అప్పుల సుడిగుండంలో చిక్కుకొని ఇబ్బందుల్లో కూడా వాళ్ళు ఇచ్చిన పథకాలను కంటిన్యూ చేస్తూ అద్భుతంగా భవిష్యత్ తెలంగాణ కోసం అన్నిట్లా నిధులు కేటాయించుకుంటూ 3 లక్షల కోట్ల ఏదైతే అప్పులు రిటర్న్ చేసుకుంటూ గాలిన పడేస్తా ఉన్నాము. మాట మాటకి 6 గ్యారెంటీలు ఇస్తలేరు అని చెప్పి అన్ని తెలిసి వాళ్ళన్ని ఈ రోజు అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా అని చెప్పి చెప్తున్నారంటే వాస్తవ అధ్యక్ష కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో అద్భుత దీపం లేదు. వాళ్ళ చేతిలో అద్భుత దీపం ఉండే 2014 అధికారంలో వచ్చినప్పుడు వాళ్లకు 16,000 కోట్ల మిగులు బడ్జెట్, హైదరాబాద్ నగరం అనే అద్భుత దీపం వాళ్ళ చేతిలో ఉండే భవిష్యత్ తెలంగాణ నిర్మాణం చేసి ఒక 50 సంవత్సరాల వరకు అద్భుతంగా పరిపాలన చేసే అవకాశం ఉండి అన్ని వర్గాల ప్రజలను ఉన్నతంగా తీర్చిదిద్ది ఈ మహానగరాన్ని నెంబర్ 1 సిటీ భారతదేశంలో చేసే అవకాశాలుండి కూడా వాళ్ళు తప్పుదారిన పోయి తప్పు పాలసీలు తీసుకొచ్చి ఈ రోజు మనం వెనుకబడడానికి కారణమైంది అధ్యక్ష. కానీ ఖచ్చితంగా మా 5 సంవత్సరాల పాలనలో వాళ్ళ 9.5 సంవత్సరాల పాలనలో జరిగిన లోటుపాట్లు అన్నింటినీ కూడా ఎత్తి చూపి అంతకంటే అద్భుతంగా మేము రాజబాట వేస్తాం అభివృద్ధికి అని తెలియజేస్తూ ధన్యవాదాలు చెప్తా ఉన్నా మా సోదరునికి నిజం మాట్లాడినందుకు. థ్యాంక్ యూ అధ్యక్ష. అనిల్ కన్క్లూడ్ చేయండి. అనిల్ గారు అధ్యక్ష చాలు చేయండి అధ్యక్ష. కన్క్లూడ్ చేయండి. థ్యాంక్ యూ అధ్యక్ష. ఏదైతే అన్న చెప్పింది వాస్తవం అధ్యక్ష. నేను చెప్పేది ఏంటంటే అధ్యక్ష, మీరు 60 సంవత్సరాల్లో చేయనేది 10 సంవత్సరాల్లో అయిపోతుంది అధ్యక్ష. మీరు 60 సంవత్సరాల్లో చేయలేరు, 10 సంవత్సరాలు చేయమంటే ఎలా అధ్యక్ష? ఎలా చేయమంటారు? కాబట్టి నేను అడుగుతాను. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే సీఎం జల వికాసం పథకాన్ని ఇందిరా సోలార్ జల వికాసం అనే పేరు మార్చారు అధ్యక్ష. ఆ రోజు ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్లో నేను కూడా పాల్గొన్నా, మా అక్క సీతక్క ఉండే, భోజపట్నంలో అందరు ట్రైబల్ ఎమ్మెల్యేస్ ఉన్నాం మాకు అధ్యక్ష. ఆ రోజు పేరు మార్చితే మార్చుకోండి అన్నాం అధ్యక్ష. మేము కూడా అన్నాం మార్చుకుంటే మార్చుకోండి, ప్రభుత్వం మీది కాబట్టి మార్చినా మాకేం అభ్యంతరం లేదు, కానీ ప్రజలకు మేలు చేయాలని చెప్పేసి మేము ఆ రోజు కోరడం జరిగింది అధ్యక్ష. కానీ ఏమైంది అధ్యక్ష? పేరు మార్చారు అధ్యక్ష. దాంట్లో ఏంది 2.5 ఎకరాలు ఉన్న వారికి ఈ స్కీమ్ వర్తిస్తుందని చెప్పేసి 600 కోట్ల రూపాయలు కేటాయించింది అధ్యక్ష. స్వయాన సీఎం గారు అచ్చంపేటలో ఈ పథకాన్ని ప్రారంభించి చెక్కులు కూడా అందించడం జరిగింది అధ్యక్ష. కానీ 6 నెలలు అయింది, ఇప్పటివరకు చెక్కులు పాస్ అయితే లేవు అధ్యక్ష. ఇప్పటివరకు చెక్కులు పాస్ అయితే లేవు. కాబట్టి ఈ విధంగా మేమేమంటున్నాం అధ్యక్ష అంటే మేము ముందే గిరిజనులం, మాకు ముందే తెలియదు, ఇంకా ఈ చెక్కులు విక్కులు అనుకుంటా మాకు ఇంకా మోసం చేయొద్దని చెప్పేసి నేను ఈ సభ ద్వారా అడుగుతున్నా అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే చెవెళ్ళ డిక్లరేషన్లో గతంలో ఉన్నటువంటి 9 ఐటీడీఏలు ఉన్నాయి, ఇంకా మేము 5 కొత్త ఐటీడీఏలు ఏర్పాటు చేస్తాం ప్లేన్ ఏరియాలని చెప్పి చెప్పారు అధ్యక్ష. ఖమ్మం, మహబూబ్ నగర్ అందరికి వర్తిస్తుంది అధ్యక్ష, మీకు కూడా వర్తిస్తుంది. మహబూబ్ నగర్, మహబూబాబాద్, నగలగొండ అండ్ నిజామాబాద్ అధ్యక్ష. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయింది అధ్యక్ష. ఇది ఇప్పటి వరకు కూడా దీని ఊసి లేదు, గతి లేదు అధ్యక్ష. తప్పకుండా ఈ కొత్త ఐటీడీలను ఏర్పాటు చేస్తే అక్కడ ఉన్నటువంటి గిరిజన సోదరులకు న్యాయం చేసే విధంగా ఉంటుందని చెప్పేసి కూడా మీ ద్వారా కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా విద్యాపరంగా ఏదైతే అధ్యక్ష ఈ సమాజంలో బాగుపడాలన్నా, ఎవరి జీవితాలు బాగుపడాలన్నా విద్య చాలా అవసరం అధ్యక్ష. విద్య ఉంటేనే ఏదైనా జరుగుతుంది. చాలా ఐటీడీ పరిధిలో ఉన్నటువంటి చాలా స్కూల్స్ టీచర్లు లేక మూతపడుతున్నాయి అధ్యక్ష. టీచర్లు లేక మూతపడుతూ ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష నేను చెప్పేది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ బేసిక్లు ఏదైతే సిఆర్టీలు 2,104 పనిచేస్తా ఉన్నారు సిఆర్టీలు అధ్యక్ష. వాళ్ళకు ఏదైతే వాళ్ళకు జీతము తెలంగాణ రాకముందు ఏదైతే 4,000 ఉండే అధ్యక్ష, తెలంగాణ ఏదైతే రాకముందు 4,000 ఉండే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 23 వరకు వాళ్ళను 22,000 ఎస్జిటి వాళ్ళకు, 28,000 స్కూల్ అసిస్టెంట్లకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష.
మేమేమన్నాడు అంటే అధ్యక్ష, వాళ్ళు చేసిన వాళ్ళందరూ గిరిజనులే, వాళ్ళను పక్కగా మినిమం టైం స్కేల్ అన్న ఇవ్వండి, ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకు పర్మనెంట్ అయినా చేయాలని చెప్పేసి కూడా నేను ఈ సభ ద్వారా అడుగుతున్నా అధ్యక్ష. ఎందుకంటే టీచర్ల కొరత ఉన్నది కాబట్టి తప్పకుండా ఏదైతే గతంలో ఐటీడీలకు పోవాలన్నా ఎస్సీ కార్పొరేషన్లకు పోతే గలగలలాడే అధ్యక్ష. ఏ లోన్ కావాలన్నా దొరికేది, చిన్న చిన్న లోన్లు, కిరాణా లోన్లు, ఎడ్ల జతలు, ఎడ్ల బండ్లు, ఇంకా ఏ పరికరాలు కావాలంటే దొరుకుతాయి. ఆ పరిస్థితి ఈరోజు లేదు అధ్యక్ష. బడ్జెట్లో చూస్తే 1000 కోట్లు, కానీ అక్కడ పోతే 10,000 కూడా దొరికే పరిస్థితి లేదు. కాబట్టి తప్పకుండా ఈ ఐటీడీలను, ఎస్సీ కార్పొరేషన్లను తప్పకుండా బలోపేతం చేయాలని చెప్పేసి కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. కాబట్టి ఏదైతే జియో నంబర్ 3 అధ్యక్ష, ఏజెన్సీ ప్రాంతంలో జియో 3 ఉండే అధ్యక్ష, దాని ద్వారా గిరిజనుల విద్యార్థులకు లాభం జరుగుతుండే ఉద్యోగంలో. కానీ కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు రెండో కలిపి ఆ జియోను రద్దు చేసి ఇవాళ గిరిజనులను పొట్టగొట్టినటువంటి మాట వాస్తవం కాదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి దీన్ని రీఇంప్లిమెంట్ చేయాలి. ఈ జియోను మంత్రి గారు అసత్యాలు మాట్లాడడం కరెక్ట్ కాదు అనిల్ జాదవ్ గారు. మీ ప్రభుత్వం ఉన్నప్పుడే జియో నెంబర్ 3 రద్దయింది. మీ ప్రభుత్వంలో ఒక్కరికి కూడా ఏజెన్సీ ఏరియాలో మరి జియో నెంబర్ 3 ద్వారా ఉద్యోగాలు ఇవ్వలేదు. పైగా దాన్ని సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లి సరైనటువంటి వాదనలు వినిపించక మీరు కావాలని రద్దు చేయించి మీ ప్రభుత్వంలో, మా ప్రభుత్వంలో కాదు, అది మా ప్రభుత్వంలో ఆ రోజు తీసుకురావడం జరిగింది. తర్వాత టీడీపీ హయాంలో కూడా అమలైంది, తర్వాత కాంగ్రెస్ 2014 వరకు అమలైంది. కానీ మీ ప్రభుత్వంలోనే అది అమలు కాలేదు. అవన్నీ ఇంకా ఏది మాట్లాడితే అది బండ వేస్తే అయిపోతుంది అనుకోవద్దు. మీ ప్రభుత్వంలో ఒక్క రోజన్నా ఐటీడీఏలకు మరి మీరు అన్నారు కదా, ఆవులు ఇచ్చినాం, గేదెలు ఇచ్చినాం, ఇవన్నీ ఇచ్చినామని ఒక్కటన్నా నిరూపించండి. ఎకనామికల్ సపోర్ట్ స్కీమ్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉండింది. ఇవాళ ROFR యాక్ట్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకొచ్చింది. ఇవన్నీ వదిలేసి ఏది పడుతుందిగా అంటే ఆరోపణలు చేస్తే అది జనంలోకి పోతుంది అనుకోవడం తప్పు. మీరు వాస్తవాలు మాట్లాడండి, తప్పకుండా సరిదిద్దుకుంటాం. ఖచ్చితంగా ట్రైబల్ వెల్ఫేర్లో ఆదివాసుల కోసం కావచ్చు, గిరిజనుల కోసం కావచ్చు 9 తెగలు ఉన్నాయి ఇక్కడ తెలంగాణలో, ప్రత్యేకంగా ట్రైబల్స్. వారందరి అభ్యున్నతి కోసం పాటుపడాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారికి మేమందరం పోయి ఒక వినతి పత్రం ఇస్తే అదనంగా ఇల్లులు ఇవ్వడం జరిగింది అధ్యక్ష ట్రైబల్స్కు అదనంగా. రేపు కూడా మేమందరం ట్రైబల్ ఎమ్మెల్యేలం అందరం ఆల్రెడీ ఒక వినతి పత్రం రెడీ చేసుకున్నాం. ఐటీడీఏలను ఇంకా ఎలా బలోపేతం చేయాలి, ఇరిగేషన్ ఎట్లా డెవలప్ చేయాలి. అంతకుముందు 29 శాఖలు ఉండేది అధ్యక్ష 2014 వరకు ఐటీడీఏలో. సమాంతరంగా కలెక్టర్తో సమానంగా PO ఐటీడీఏకు అధికారాలు ఉండేది అధ్యక్ష. దాంట్లో మైనర్ ఇరిగేషన్ మాయమైంది, హార్టికల్చర్ మాయమైంది, అన్ని డిపార్ట్మెంట్లు మాయమైపోయినాయి అధ్యక్ష. ఇవన్నింటిని కూడా బలోపేతం చేసుకోవడం ద్వారా గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఇంకా బలమైనటువంటి చర్యలు తీసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి మేము తొందరలోనే ముఖ్యమంత్రి గారిని కలవడం జరుగుతుంది. కానీ ఇవన్నీ మాయమైంది మీ 10 ఏళ్లలోనే అని నేను తెలియజేస్తా ఉన్నా. మా సోదరుడు అనిల్ జాదవ్ గారు వాస్తవాలు చెప్పండి, ఏమన్నా లోపాలు ఉంటే కూడా ఎట్లా అయితే ఇంకా గిరిజనులు బలోపేతం అవుతారు, బాగుపడతారో అవి ఇస్తే ఆ సజెషన్స్ కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ స్వీకరించడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అనిల్ గారు కన్క్లూడ్ చేయండి. అధ్యక్ష చేసేస్తా అధ్యక్ష. అదే థ్యాంక్ యూ అధ్యక్ష. ఏదైతే ROFR పట్టాలు ఏదైతే అక్కగారు చెప్పినట్టు ఓకేనే, నేను వైఎస్ఆర్ పేరు చెప్పినా నేను మర్చిపోయినట్టు నువ్వు. అయితే అధ్యక్ష ఫారెస్ట్ భూములు ఏదైతే పట్టాలు ఏదైతే పోడు భూములు చేసుకుంటా ఉన్నారు అధ్యక్ష, ఎంత దయనీయమైన పరిస్థితి ఉందంటే అధ్యక్ష ఈ రోజులో ఫారెస్ట్ వాళ్ళు నిన్న రాత్రి కూడా ఒక నిమిషం ఆగవే, ఈ రోజు రాత్రి కూడా అధ్యక్ష చింతగూడ అనే గ్రామము నా కాన్స్టిట్యున్సీలో
సీతాగుంది హైవే పక్క నుంచి ఒక 2 కిలోమీటర్ ఉంటుంది అధ్యక్ష ఒక ఊరు. గిరిజనులు అంటే ఎక్కడ ఉంటారు అధ్యక్ష? మేము నివసించేదే అడవులలో, మా బతికే అడవి. అడవి లేకుండా మేము బతకలేము అధ్యక్ష. మా బతికే అడవి, అడవే మాకు శ్వాస. అలాంటిది 200 సంవత్సరం నుంచి ఉన్నటువంటి ఆ ఊరు అధ్యక్ష చింతగూడ. ఇట్లా చాలా గ్రామం ఉంది, కానీ ఒక గ్రామం పేరు మీకు స్పెసిఫిక్గా చెప్తా ఉన్నా అధ్యక్ష. నేషనల్ హైవే హైదరాబాద్ టు నాగ్పూర్ పోయే దారి నుంచి 2 కిలోమీటర్ల లోపల ఉంటుంది అధ్యక్ష. ఆ ఊరికి మొన్న రోడ్డు మంజూరైంది అధ్యక్ష. ఇంకా రోడ్డు కూడా చాలు కాలే, తోవ ఆల్రెడీ దారి ఉంది. దాన్ని హైవే దగ్గర నిన్న రాత్రి ఒక 10 ఫీట్ల పొంద వేసిన అధ్యక్ష ఫారెస్ట్ వాళ్ళు. ఊరు మొత్తం వచ్చి నన్ను ఫోన్ చేసి బొంద వేసిండు, మేము ఎట్లా పోవాలని చెప్పేసి నియోజకవర్గ ఎమ్మెల్యే కదా అధ్యక్ష, నాకే చెప్పాలి కదా అధ్యక్ష. చెప్తే ఏం చేయాలి అధ్యక్ష? ఆ ఫారెస్ట్ అధికారుల యొక్క నిజంగా అంత ఇంతో కాదు అధ్యక్ష. వాళ్ళ యొక్క దౌర్జన్యం, భూములు చేయనిస్తలేరు, బోర్లు వేయనిస్తలేరు, కరెంట్లు రానిస్తలేరు, ట్రాక్టర్లతో దున్నుకొనిస్తలేరు అధ్యక్ష. పట్టాలు ఉన్నా కానీ ట్రాక్టర్లతో దున్నద్దు అంటారు. ఎడ్లతో దున్నారు ఈ వ్యవసాయం, ఎడ్లు ఎవరు దున్నుతారు అధ్యక్ష? భూములు కొంచెం ట్రాక్టర్తో కూడా దున్నుకుంటాం కదా అధ్యక్ష. పరికరాలు వచ్చినాయి కదా సార్, ఇంటర్నెట్ ఇప్పుడు టెక్నాలజీలో ట్రాక్టర్తో దున్నుకోనన్నా దున్నుకొనియ్యరు. ఇప్పుడు ఎట్లా పోవాలి అధ్యక్ష? ఆ ఫారెస్ట్ వాళ్ళమో ఈ విధంగా కష్టపెడతా ఉన్నారు. భూములు చేయనియరు, రోడ్లు చేయనియరు, బోర్లు చేయనియరు, కరెంటు రానియరు. మరి ఎందుకన్నా అధ్యక్ష మాకు ఇవన్నీ వివక్షాలు? వాళ్ళ గోసలు ఇంత అంత కాదు అధ్యక్ష. చాలా గ్రామాలలో మధ్య ఊరు బౌండరీలు వేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఊరు చుట్టూ ఇంత పెద్ద పెద్ద గుంతలు తవ్వేసి, ఈ గుంతల నుంచి బయట రావద్దు జంగల్కు, మీరు ఊర్లోనే ఉండాలంటున్నారు అధ్యక్ష. ఈ విధంగా ఉంటే ఎట్లా బతకాలి అధ్యక్ష? మేము మా గిరిజనులు ఏ విధంగా బతకాలి అధ్యక్ష? ఈ ప్రభుత్వం తప్పకుండా దీని మీద న్యాయం చేయాలి, గిరిజనులను కూడా ఆదుకోవాలని చెప్పేసి కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష. కాబట్టి తప్పకుండా, ఎందుకంటే తరతరాలుగా జీవిస్తున్నటువంటి మా దగ్గర ఆవులు ఉంటాయి, పశువులు ఉంటాయి, అన్ని బర్రెలు ఉంటాయి, అన్నీ ఉంటాయి అధ్యక్ష. అందుకే మేము అడవులలో ఉంటాం. కాబట్టి తప్పకుండా దీని మీద మీరు తప్పకుండా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటాం. అదేవిధంగా అభివృద్ధి విషయంలో గతంలో SCSDF కింద దాదాపుగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నా నియోజకవర్గంలో 200 కోట్ల దగ్గర 200 కోట్ల రూపాయలు మంజూరైంది అధ్యక్ష రోడ్లకు. కొన్ని పూర్తి అయినాయి, కొన్ని పూర్తి కాలేదు. మాట్లాడితే కాంట్రాక్టర్లు మాకు బిల్స్ వస్తాయని చెప్పేసి అంటా ఉన్నారు అధ్యక్ష. మేమేమి అడుగుతా ఉన్నాం అధ్యక్ష అంటే, ఏదైతే పంచాయతీరాజ్ పరంగా పంచాయతీరాజ్ వాళ్లకు, R&B వాళ్ళకు, ఇరిగేషన్ వాళ్ళకి ఏ విధంగా అయితే చెల్లింపులు జరుగుతూ ఉన్నాయో పెండింగ్ బిల్లకు, మా ట్రైబల్ వాళ్ళకు కూడా ఇవ్వండి అధ్యక్ష. మేము కూడా ట్రైబల్ డిపార్ట్మెంట్ డెవలప్ కావాలంటే అధ్యక్ష. బిల్లు ఇవ్వరు, పనులు జరగడం ఎక్కడికి జరుగుతుంది అధ్యక్ష. ట్రైబల్ వెల్ఫేర్కి కూడా కొన్ని 100 కోట్లు 200 కోట్లు ఇవ్వండి, బకాయిలు చెల్లిస్తేనే కదా అధ్యక్ష పనులు జరిగేది. కాబట్టి దీని మీద కూడా మీరు పెద్దగా దృష్టి పెట్టి మా గిరిజన శాఖకు డబ్బులు కేటాయించాలి, డబ్బులు ఏదో పెండింగ్ బిల్లు రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుండ్రా. అదేవిధంగా మేము ముందే ట్రైబల్ కాన్స్టిట్యూన్సీ, SC రిజర్వేషన్ కాన్స్టిట్యూన్సీ అంటే వెనకబడ్డ కాన్స్టిట్యూన్సీ అధ్యక్ష. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఎక్కడ చెప్పాలి అధ్యక్ష? మేమే ఎడ్యుకేషన్లో ముందుకు పోవాలి కదా అధ్యక్ష. ఎడ్యుకేషన్లో మేము ముందుకు పోవాలంటే మాకు ఈ పాఠశాలలు ఇవ్వాలి కదా అధ్యక్ష. మీరు ఇంకా డెవలప్ అయిన జనరల్ కాన్స్టిట్యూన్సీలో ఇస్తూ ఉంటే మరి మాకెప్పుడు ఇస్తారు? మేము ఎప్పుడు బాగుపడాలి అధ్యక్ష? ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ పాఠశాల మాకు కూడా ఇవ్వండి. మేము చదువుకోవాలి, మేమైతే ఎమ్మెల్యే అయినాం అధ్యక్ష. నేను చదువుకోను కదా, ఇప్పుడు పిల్లలు చదువుకుంటారు. కాబట్టి గిరిజన పిల్లలు అధ్యక్ష వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళ ఫ్యూచర్ కూడా ఆలోచించి ఈ పాఠశాలను మంజూరు చేయండి. కొంచెం దయచేసి మంజూరు చేయాలని చెప్పేసి కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. కాబట్టి ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా మా ఆదిలాబాద్ జిల్లాలో క్యాస్ట్ సర్టిఫికెట్ సమస్య కూడా చాలా ఉన్నాయి అధ్యక్ష.
చిన్న రిక్వెస్ట్ నాకు, మనం ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్లో కూడా ఈ విషయంలో కూడా చర్చించడం జరిగింది. తీర్మానం కూడా మనం పాస్ చేసినాం అధ్యక్ష. ఆ రోజు అందరు ఎమ్మెల్యేలను కలిసి ఏదైతే లంబాడా సోదరులకు క్యాస్ట్ సర్టిఫికెట్ ఇస్తలేదు అధ్యక్ష. అక్కడ మాట్లాడితే 1950 నుంచి ఏమంటారు దాన్ని ఐడెంటిఫికేషన్ తేవాలంటారు అధ్యక్ష. ఏదైనా ఉన్నదా సాక్ష్యం ఉన్నదని అడుగుతా ఉన్నారు అధ్యక్ష. మేము ముందే గరీబోళం, మాకు భూములు లేదా, మేము సాక్ష్యం ఎక్కడికి తేవాలి అధ్యక్ష? ఇంకా భూములు ఉంటేనే కదా అధ్యక్ష సాక్ష్యం ఉండేది. సాదాపైన మనం పట్టాలో ఏమైనా ఉంటే 14 సంవత్సరాల నుంచి ఈయన అక్కడ బతుకుతున్నారని చెప్పేసి చెప్పొచ్చు అధ్యక్ష. మా భూములేమన్నా RFR కింద ఇచ్చిండ్రు పట్టాలు వైఎస్ఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. ఇంకా సాక్ష్యం ఎక్కడికి దొరుకుతాయి అధ్యక్ష? మాకు పాతాయి. SC/BCలకు 1950 నుంచి అడిగితే ఎస్టీలకు లంబాడలకు 50 నుంచి అడుగుతున్నారు అధ్యక్ష. ఇదేం దౌర్భాగ్య పరిస్థితి అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదేమో అని చెప్పేసి అన్న తొందర అయిపోతుంది, లక్ష్మణ్ అన్న అయిపోతుంది, తొందర అయిపోతుంది. కాబట్టి ఈ విధంగా అధ్యక్ష సభ్యులు మాట్లాడేది ఏదైతే ఉందో క్యాస్ట్ సర్టిఫికేట్ల విషయంలో అధ్యక్ష, ఆదిలాబాద్ పక్కన బాగానే మహారాష్ట్ర ఉంటుంది అధ్యక్ష. అక్కడి నుంచి వలస వచ్చే వాళ్ళు ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి కాంట్రవర్సీ డిస్ప్యూట్ ఉన్నది తప్ప అధ్యక్ష. మొన్న అడ్వైజర్ బాడీ మీటింగ్లో కూడా అధ్యక్ష గౌరవ శాసనసభ్యులు అందరూ వచ్చినారు. దాని విషయంలో నేను కన్సర్న్ జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడిన అధ్యక్ష. ఎవరైతే లంబాడికి అక్కడ స్థిర నివాసం ఉన్న వారికి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు అధ్యక్ష. వారు స్థానిక ఎమ్మెల్యేగా వారు కూడా అన్ని విషయాలు తెలుసు అధ్యక్ష. ఈ విధమైన సత్యదూరమైన మాటలు మాట్లాడకుండా ప్రభుత్వం ఏదో లంబాడీస్ కానీ మన గిరిజనులకు కానీ ఏం పని చేయట్లేదు, వాళ్ళ హయాంలో అంత మేలు జరిగిందనే విషయంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదు. ఈ చింతగూడ సంబంధించిన ఏదైతే గ్రామం చెప్తున్న అధ్యక్ష, నా ధర్మపురి పక్కనే ఉంటాయి అధ్యక్ష. లక్ష్మీ అమ్మవారి దేవాలయం ఉంటుంది అక్కడ. రిజర్వ్ ఫారెస్ట్ సంబంధించిన వాళ్ళు టైగర్ జోన్ అని చెప్పేసి అధ్యక్ష దానికి సంబంధించిన కందకాలు కొట్టింది తప్ప గ్రామ ప్రజలకు కానీ గిరిజనులకు కానీ ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉండే విధంగా చేస్తారు తప్ప ప్రజలకు ఇబ్బంది అయ్యే విధంగా కూడా ఎవరు కూడా ఏ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయరు అధ్యక్ష. అది మొత్తం టైగర్ జోన్ ఏరియాగా రిజర్వ్ ఫారెస్ట్ వారు ఐడెంటిఫై చేసి కొంత ఏరియా ఐడెంటిఫై పరంగా వాళ్ళు కందకాలు కొట్టింది తప్ప ఇక్కడ కూడా తప్పు చేయలే అధ్యక్ష. నేను దయచేసి మా ఎమ్మెల్యే గారికి చెప్తున్నా, మీరేదైతే గిరిజనులు కానీ దళితులకు కానీ మన వెనుకబడ్డ జాతులకు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏం జరిగింది మేలు జరిగే విషయం లోపల మేము స్పష్టంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. ఆయన ఏది పడితే అదే ట్రైబల్ పరంగా ఏమీ చేయలే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎక్కడ పట్టించుకోలే. మేమందరం రోడ్డు మీద ఉన్నాం, మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు, మాకు మా చింతగూడ గ్రామానికి పోతుంటే కందకం తవ్విలని చెప్పి మాట్లాడడం సత్యదూరం అని చెప్పేసి మీ ద్వారా సభ్యుని తెలియజేస్తున్న అధ్యక్ష. అధ్యక్ష నేను ఇప్పుడు ఇన్నే ఉంటా అధ్యక్ష. మీరు మా జిల్లా కలెక్టర్ ద్వారా రిపోర్ట్ తెప్పించుకోండి అధ్యక్ష. నిన్న రాత్రి ఫారెస్ట్ వాళ్ళు కందకం తవ్విండ్రో లేదో మీరు రిపోర్ట్ తీసుకోండి అధ్యక్ష. నేను రాజీనామా చేస్తా అధ్యక్ష, నేను రాజీనామా చేస్తా, నేను పక్కా రాజీనామా చేస్తా తవ్వకపోతే. నేను ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక సామాన్యుడిని. నేను ఎడ్లు మేపిన, వ్యవసాయం చేసిన, అన్ని చేసిన అధ్యక్ష. నేను కూడా గుట్టలో పుట్టినోడిని. నేను ఒక సిటీలలో పుట్టలే, నేను ఊర్ల నుంచి వచ్చిన అధ్యక్ష. నేను అన్ని విషయాలు తెలుసుకొని మాట్లాడుతున్నా. నేను నిరాధారణ ఆధారం లేకుండా మాట్లాడ అధ్యక్ష. ప్రతి సంవత్సరం సమస్య, ప్రతి సంవత్సరం ఈ మార్చ్ ఏప్రిల్ మాసం వస్తే ఈ సమస్య మా జిల్లాలో వస్తుంది అధ్యక్ష. ఫారెస్ట్ వాళ్ళు వస్తారు, గతంలో రజాకారులు ఏ విధంగా వస్తుండేనో అప్పుడు సేమ్ అదే నడుస్తుంది. ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు జీబులు వేసుకొని మీరు దాటొద్దు, ఈ బౌండరీలు దాటొద్దు, ఈ భూములు చేయొద్దు. మేము ఎన్నిసార్లు వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి అధ్యక్ష? మాట్లాడితే మా మీద కూడా కేసు వేసినట్టున్నారు వాళ్ళు, మమ్మల్ని కూడా లోపలేసినట్టున్నారు అధ్యక్ష. మేము సపోర్ట్ చేస్తే మిమ్మల్ని కూడా కేసు చేస్తామంటున్నారు వాళ్ళు. ఇది ఎట్లా అధ్యక్ష? మీరే మమ్మల్ని కాపాడాలి అధ్యక్ష. స్పీకర్ గారు మీరే కాపాడాలి మాకు. మేము ముందే చెప్పేస్తున్నాం, మీకు పక్కా ఈ దృష్టి మీకు వస్తుంది అధ్యక్ష. నీళ్ళ లోపల మీరే కాపాడాలి అధ్యక్ష నాకైతే. కాబట్టి ఈ విధంగా చాలా సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి ఇలాంటి అదేవిధంగా ఎంతసేపు ఎస్సీ ఎస్టీల భూములకు లాక్కోవడం తప్ప వేరే ఏం పని లేదు అధ్యక్ష. మనం చూస్తున్నాం అధ్యక్ష. ఏ ఫ్యాక్టరీ కావాలన్నా ఎస్సీ ఎస్టీల భూమిలో కావాలా, ఏ చెరువు కట్టాలన్నా ఎస్సీ ఎస్టీల భూమి కావాలా, ఏం కట్టాలన్నా ఎస్సీ ఎస్టీల భూమిలేనా అధ్యక్ష? ఇక వేరే భూములు ఏం లేవా? అదేవిధంగా లగచర్లో అట్లా చేసిండ్రు అధ్యక్ష, మొన్న ఖమ్మంలో అట్లా చేసిండ్రు.
ఇప్పుడు రేపు ఆదిలాబాద్లో కూడా ఇండస్ట్రియల్ పార్క్ పెడతారట అధ్యక్ష. ఇండస్ట్రియల్ పార్క్, ఆ పార్క్ ఇండస్ట్రియల్ ఏందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. బుర్రమని హెలికాప్టర్లో వచ్చిండ్రు అధ్యక్ష. అక్కడ దిగిండ్రు, నా నియోజకవర్గంలో దిగిండ్రు, నాకే పత్తా లేదు ఏం చేస్తున్నారు ఏమో. దిగిండ్రు, భూములు చూసిండ్రు, వెళ్ళిపోయిండ్రు. మాట్లాడితేనే ఇన్ఛార్జ్ మంత్రి గారిని అడిగిన, సార్ ఇది ఏంది సార్ అంటే నాకు కూడా తెలియదని సార్ అన్నాడు. మరి ఏంది అధ్యక్ష ఇది? మాకు ఉన్న కొంచెం భూములలో కూడా మీరు పార్కులు, ఇండస్ట్రియల్ పార్కులు, ఈ ఫ్యాక్టరీలు పెడితే మరి ఏ విధంగా గిరిజనులు బతుకుతారు అధ్యక్ష? తప్పకుండా ఇవన్నీ చేయొద్దు. ఎందుకంటే దీని భూములు కావాలి, చెరువులు కడతారు. ఇక అట్టా కావాలనుకుంటే మరి మార్కెట్ ఉన్న విలువలు ఇవ్వండి అధ్యక్ష. గిరిజనుల దగ్గర ఏమో అసైన్ భూమి ఉంది, ఎస్సీల దగ్గర అసైన్ భూమి విలువ ఇచ్చి తక్కువ రేట్లకు మా దగ్గర భూములు తీసుకుంటారు. మీరు కోట్ల విలువలు ఉన్నటువంటి ఫ్యాక్టరీలకు అప్పచెప్తా ఉన్నారు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఎస్సీ ఎస్టీలను కొంచెం దృష్టి పెట్టి తప్పకుండా ఇవన్నీ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలుసుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా గతంలో కూడా ఏదే విధంగా అయితే ప్రతి జిల్లాకు ఒక గిరిజన భవనాలు ఇచ్చిండ్రో, ప్రతి నియోజకవర్గానికి ఒక గిరిజన భవనాలు ఇచ్చిండ్రో, తప్పకుండా ప్రతి ఒక్క గూడేలకు, ప్రతి ఒక్క తండాలకు కూడా ఒక 20 లక్షలు 30 లక్షల రూపాయల చొప్పున గిరిజన భవనాలు ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్న అధ్యక్ష. ఈ విధంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి ఏదైతే గిరిజన ప్రాంతంలో సార్ స్కూల్స్ ఉన్నాయి, కానీ కొన్ని గ్రామాల్లో టీచర్ల కొరత ఉన్నా, స్కూళ్ళు నడవలేకున్నా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అంగన్వాడీ సెంటర్లే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దిక్కు అధ్యక్ష. అక్కడ అంగన్వాడీ టీచర్లు చనిపోయిన భర్తీ చేస్తలేరు అధ్యక్ష. అంగన్వాడీ టీచర్లు చనిపోయిన భర్తీ చేస్తలేరు, ఎటువంటి రిక్రూట్మెంట్ చేస్తలేరు. వాళ్ళకి ఇచ్చినటువంటి ఏదైతే ఇన్సూరెన్స్ ఇస్తామన్నా టీచర్లకు చనిపోతే 2 లక్షలు, అదే ఆయమ్మలకు ₹1,00,000 ఏదైతే ఇస్తామన్నటువంటి వాళ్ళకు తప్పకుండా ఇవన్నీ ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి కూడా మీ ద్వారా కోరుకుంటూ, అదేవిధంగా ఇంత కీలకమైన బడ్జెట్లో 30% ఎస్సీ ఎస్టీలు ఉన్న ఈ రాష్ట్రంలో బడ్జెట్ పెంచాల్సింది పోయి తగ్గించడం ఏంది అధ్యక్ష? 70% తగ్గించారు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క బడ్జెట్ చాలా దారుణం అధ్యక్ష. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఇది అంకెల గారడి బడ్జెట్. ఎస్సీ ఎస్టీలకు మీద ప్రేమ కాదు, సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నటువంటి దీన్ని బట్టి చూస్తే ఇది పూర్తిగా ఎస్సీ ఎస్టీలకు మభ్యపెట్టే బడ్జెట్, పక్కన పెట్టే బడ్జెట్, తొక్కుతున్నటువంటి బడ్జెట్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై గిరిజన ఎస్సీ ఎస్టీలు. హరీష్ రావు గారు మీరు మాట్లాడుతున్నారు కదా. కౌశిక్ మాట్లాడాక నేను మాట్లాడుతాను. కౌశిక్ రెడ్డి గారు. గౌరవ బడ్జెట్ మీద అవకాశం ఇచ్చిన, బడ్జెట్ పద్ధతుల మీద అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఇలా ఒక క్రీడాకారులాగా అధ్యక్ష కొంచెం హౌస్ ఆర్డర్లో పెట్టారు అధ్యక్ష. దయచేసి ఇవాళ ఒక క్రీడాకారునిగా మీరు ఇలా ప్రపంచంలో జరిగిన వరల్డ్ కప్ని ఇలా ఇండియా గెలిచింది అధ్యక్ష. ఆ వరల్డ్ కప్ టీంలో మీరు మాట్లాడండి సార్. సార్ కొంచెం దయచేసి సభని ఆర్డర్లో పెట్టాలి సార్. ఒక్క నిమిషం, ఇది నేను మాట్లాడేది కూడా సార్. ప్రపంచ కప్లో ఇండియా గెలవడం జరిగింది. దాంట్లో మన తెలంగాణ బిడ్డలైన సిరాజ్ గారు మరియు తిలక్ వర్మ గారు
ద వరల్డ్ కప్ లో పార్టిసిపేట్ చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. సో ఖచ్చితంగా అనాజరాని పుణ్యం ఉంటుంది. ఒక 5 నిమిషాలు కూర్చోదు, 5 నిమిషాలు కూర్చో, అయిపోయాక మాట్లాడరాదు. మీరే ప్రభుత్వం, నీకే మైక్ ఇస్తారు. 5 నిమిషాలు ప్లీజ్ అన్న, ప్లీజ్ దయచేసి. తిలక్ వర్మ మరియు సిరాజ్ గారు ఆ టీంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ ప్రభుత్వము ఇంతకుముందు సిరాజ్ గారికి ₹1,00,00,000 ఇచ్చిండ్రు, మరియు 500 గజాలు కూడా సిరాజ్ గారికి ఇచ్చిండ్రు. ఆ ప్రభుత్వాన్ని నేను అభినందిస్తా ఉన్నాను అధ్యక్ష. ఇప్పుడు తిలక్ వర్మ గారికి కూడా ఖచ్చితంగా ₹1,00,00,000 ఇవ్వాలి, 500 గజాలు కూడా తిలక్ వర్మ గారికి ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. దాంతో పాటు అధ్యక్ష, మిమ్మల్ని అభినందించిన కదా ఇచ్చిన దానికి పూరా బోల్తూ అయితే వారికి మనం ఇచ్చినాం. ఖచ్చితంగా తిలక్ వర్మ గారికి కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, మరియు అదే విధంగా మన తెలంగాణ బిడ్డ అయిన ప్రజ్ఞాన్ ఓజా ఫాస్టెస్ట్ 100 టెస్ట్ వికెట్స్ తీసుకోవడం జరిగింది. షేన్ వాన్ రికార్డ్ని బ్రేక్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇంతకుముందు పోయిన అసెంబ్లీలో కూడా చెప్పిన, ఖచ్చితంగా ప్రజ్ఞాన్ ఓజా గారికి కూడా వారికి ల్యాండ్ మరియు ₹1,00,00,000 కూడా తనకు కూడా ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. దాంతో పాటు అధ్యక్ష, అండర్-19లో వరల్డ్ కప్ గెలిచిండ్రు. అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన దాంట్లో, ఉమెన్స్ వరల్డ్ కప్ గెలిచిన దాంట్లో మన తెలంగాణ బిడ్డలైన త్రిషా, ధృతి కూడా ఆ టీంలో ఉన్నారు. త్రిషాకి కూడా ఈ ప్రభుత్వం ₹1,00,00,000 ఇచ్చింది. దానికి కూడా నేను ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తా ఉన్నాను. కానీ ధృతికి కేవలం ₹10 లక్షల మాత్రమే ఇచ్చిండ్రు. కానీ ధృతికి కూడా ఖచ్చితంగా ₹1,00,00,000 ఇవ్వాలని నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. అక్కడ అజరుద్దీన్ గారు ఉన్నారు. అజరుద్దీన్ గారికి బాగా తెలుసు క్రికెట్ గురించి. టీంలో 1 to 15 అంటే స్క్వాడ్ ఉంటుంది. ఫస్ట్ ప్లేయర్ కైనా 15th ప్లేయర్ కైనా ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అది చిన్న కన్ఫ్యూజన్ ఉన్నట్టుంది ప్రభుత్వంలో. దయచేసి మీ ద్వారా ప్రభుత్వానికి క్లియర్ చేస్తా ఉన్నాను, మొత్తం కూడా 1 to 15కి ఈక్వల్ షేర్ ఉండాలి. కాబట్టి దయచేసి ఆ క్రికెటర్స్ అందరికీ కూడా, త్రిషాకి ఇచ్చిండ్రు, అభినందిస్తా ఉన్నాం. ధృతి కూడా దయచేసి ధృతికి కూడా ఇవ్వాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా తిలక్ వర్మ గారికి గ్రూప్ 1 పోస్ట్లో ఎట్లయితే సిరాజ్ గారికి డిఎస్పీగా ఇచ్చిందో ఈ ప్రభుత్వం, తిలక్ వర్మ గారికి కూడా ఖచ్చితంగా గ్రూప్ 1 పోస్ట్కు తనకు కూడా ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. అదే విధంగా జ్వాలా గుప్తా గారికి కూడా ఇంతకుముందు అద్భుతమైన బ్యాడ్మింటన్ ప్లేయర్ ఉండే, వారికి కూడా 500 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఖచ్చితంగా ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. అధ్యక్ష, ఖచ్చితంగా స్పోర్ట్స్ అనేది ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇలా మెస్సీ గారిని తీసుకొని వచ్చిర్రు అధ్యక్ష, చాలా సంతోషమే, మెస్సీ గారిని కూడా తీసుకొని వచ్చిండ్రు. కానీ మెస్సీ గారికి ₹1,00,00,000 ఇచ్చి మెస్సీ గారిని తెలంగాణకి తీసుకొని వచ్చిర్రు అధ్యక్ష. కానీ తెలంగాణలో మెస్సీ గారికి ₹1,00,00,000 ఇచ్చే బదులు ఇలా ఖచ్చితంగా మన స్థానికంగా ఉన్న క్రీడాకారులు, అది క్రికెటే కావచ్చు, బ్యాడ్మింటనే కావచ్చు, అద్భుతమైన ప్లేయర్లు ఉన్నారు, వాళ్ళకు కూడా ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయాలి అధ్యక్ష. ఇలా ముఖ్యమంత్రి గారు వారి సంతోషం కోసం, ఇలా వారి మనవడి సంతోషం కోసం, లేకుంటే వాళ్ళ అన్న పిల్లల సంతోషం కోసం ఇవాళ అది ఇవ్వడం అనేది నాకు కొంచెం బాధాకరం. కానీ దయచేసి ఇలా క్రీడాకారులకి మినిస్టర్ గారు, మా సోదరుడు కౌశిక్ రెడ్డికి మాట్లాడుతూ చాలా మంచి సలహాలు సూచనలు ఇస్తాననుకున్నా అధ్యక్ష. నేను ఒకవేళ నిజంగా కూడా మీ మనసులో సలహాలు సూచనలు ఇచ్చి మన ప్లేయర్స్ ని గౌరవించుకోవాలి, వాళ్ళని మనం సత్కరించుకోవాలనుకున్నప్పుడు మీ ప్రతి పేరు రాసుకున్నాను. తిలక్ వర్మ గారి పేరు, సిరాజ్ గారి పేరు, ఇంకా నీవు అండర్-19 జార్జ్ గారి పేరు మర్చిపోయారు, అది కూడా రాసుకున్నాను. ప్రజ్ఞా ఓజా గారి పేరు, త్రిషా ధృతి పేరు, జ్వాలా గుప్తా గారి పేరు రాసుకున్నాను. మంచిగా అధ్యక్ష. ఎప్పుడే కానీ మీరు ఒక స్పోర్ట్స్ పర్సన్గా, అంటే నాకు కూడా కొంత తెలుసు, అంత తెలియదు స్పోర్ట్స్ గురించి, కొంత తెలుసు. కాబట్టి స్పోర్ట్స్ పర్సన్గా ఎలివేషన్ కావాల్సినటువంటి సందర్భము స్పోర్ట్స్ మాత్రమే ఉంటుంది. ఒక మెస్సీ తెలంగాణకు వచ్చిపోయిన తర్వాత స్పోర్ట్స్ పట్ల ఆలోచన విధానం ఏ విధంగా మారిందో మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన మనుమని కోసమో లేకుంటే ఆయన ముఖ్యమంత్రి గారి కోసమో కొడుకు కోసమో కాదు,
ఎక్కడ కూడా జరగలే. ఒక ముఖ్యమంత్రి గారు స్వయం తాను కూడా డ్రెస్ వేసుకొని వచ్చి ఆయన పక్కన స్పోర్ట్స్ పర్సన్ నిలబడేటువంటి పరిస్థితి ఎక్కడ చూడలే. మనం ఎప్పుడు కానీ అధ్యక్ష, మనము మన రాష్ట్రంలో ఒక ఇంటర్నేషనల్ ఫిగర్ అయిన కొన్ని కోట్ల వ్యూవర్స్ ఆయనకు ఆయనను తీసుకురావడం వల్ల తెలంగాణలో స్పోర్ట్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనేది ఇంటర్నేషనల్ లెవెల్ తెలిసింది అధ్యక్ష. నేనేమంటున్నా అంటే అంత మంచి చేసి మరి ఎందుకు ఇట్లా మాట్లాడి ఆ విషయాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తారు అర్థం కాదు అధ్యక్ష. మీరు చెప్పిన ప్రతి సలహా సూచన రాసుకుంటున్నాను. ఆ విధంగానే మనం ముందుకు పోవాలి. ఎస్, యు ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద క్రికెట్ ప్లేయర్, యు నో ఎవ్రీథింగ్ వెరీ వెల్, మీ ఆల్సో అండ్ అజరుద్దీన్ ఆల్సో. నేనేమంటున్నా, ఇంకా మనం ఈరోజు స్పోర్ట్స్ లో తెలంగాణ గతంలో గురించి మాట్లాడదలుచుకోలేదు, కానీ ఇప్పుడు తెలంగాణలో స్పోర్ట్స్ పట్ల కొత్త వాతావరణాన్ని క్రియేట్ చేయబోతున్నాం అధ్యక్ష. స్పోర్ట్స్ పాలసీస్ కానివ్వండి, లేదా ప్లేయర్స్ మంచిగా ఆడుతుంటే కొన్ని కోట్ల రూపాయల ఇన్సెంటివ్స్ ఇవ్వడం కానివ్వండి, ఎంకరేజ్మెంట్స్ కానివ్వండి, గ్రౌండ్ డెవలప్మెంట్స్ కానివ్వండి, కోచ్లకు ట్రైనింగ్ సెంటర్స్ ఇవ్వడం కానీ, కోచ్లకు ఇంటర్నేషనల్ కోచ్లు ఇచ్చే కార్యక్రమాలు తీసుకుంటున్నప్పుడు అవహేళనగా మాట్లాడే ప్రయత్నం దయచేసి చేయకండి. మెస్సీ వచ్చిపోయిన తర్వాత స్పోర్ట్స్ పట్ల ఈ రోజు కొన్న సమ్మిట్ లో కూడా 25,000 కోట్ల రూపాయలు వెచ్చించేటువంటి ప్రయత్నం చేసినాం కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తాం అధ్యక్ష. కౌశిక్ రెడ్డి గారు కన్క్లూడ్ చేయండి. డిబేట్ కాక అదే ఇప్పుడే స్టార్ట్ అయినది అధ్యక్ష. గౌరవ మంత్రి గారు అన్నారు, మెస్సీ గారిని తీసుకురావడానికి నేను వ్యతిరేకం కాదు, కానీ మన ఇండియాలో ఫుట్బాల్ అనేది అంత ఫేమస్ కాదు, ఫుట్బాల్లో మన స్టార్స్ లేరు. కానీ మన స్టార్స్ లాంటి అజరుద్దీన్ లాంటి తెలంగాణ బిడ్డ అయిన స్టార్ని తీసుకొని రండి, వివిఎస్ లక్ష్మణ్ని తీసుకురండి, సిరాజ్ని తీసుకొని రండి, తిలక్ వర్మని తీసుకొని రండి, క్రికెట్ స్టార్స్ ని అద్భుతంగా లేపండి, ప్రపంచంలో మన తెలంగాణ బిడ్డల్ని ఎక్స్పోజ్ చేయండి అనేది నా కన్సర్న్ అధ్యక్ష. ఇలా క్రికెట్ అనేది ఇలా భారతదేశంలో క్రికెట్ అనేది ఒక రిలీజన్. క్రికెట్ లాంటిది ఇట్లాంటి అజరుద్దీన్ గారు మీ కాంగ్రెస్ పార్టీయే కదా అధ్యక్ష. ఇంకా నేను గతంలో పోవద్దని ప్రతిసారి ఆగుతా ఉన్నా అధ్యక్ష. ఒక స్పోర్ట్స్ మినిస్టర్ గా మన బిడ్డలు చిన్న చిన్న లెవెల్స్ లో ఆడితే కూడా స్వయాన మినిస్టర్ అయి ఉండి కూడా ప్రోటోకాల్ లో పోయి వెయిట్ చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్ బయటకంచి తీసుకొచ్చి సత్కరించే సందర్భాలు ఇప్పటికే 12-13 చూస్తాం అధ్యక్ష. సిరాజ్ గారిని అక్కడికి పోయి తీసుకొచ్చి గౌరవించిన అధ్యక్ష. గతంలో ఏ ప్లేయర్లపై తీసుకొచ్చిన అధ్యక్ష? ప్రతి ఒక్క ప్లేయర్ ని కూడా గౌరవించుకోవాల్సిన కనీస బాధ్యత ఒక స్పోర్ట్స్ పర్సన్ గా ఉంది అధ్యక్ష. ఎస్, అజరుద్దీన్ మన బిడ్డ, మన తెలంగాణ బిడ్డ, సిరాజ్ మన బిడ్డ, మన తెలంగాణ బిడ్డ. మన బిడ్డని వేరే రాష్ట్రాలు వేరే దేశాలు గౌరవించుకుంటాయి అధ్యక్ష. మనము ఖచ్చితంగా ఇంటర్నేషనల్ దృష్టి ఆకర్షించాలంటే ఆ ప్లేయర్స్ గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. అది మీకు తెలిసి కూడా ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని తెలియజేస్తున్నాం అధ్యక్ష. కౌశిక్ రెడ్డి గారు ఇంటర్నేషనల్ స్టార్ అని మీరు అంటున్నారు. నా దృష్టిలో మన తెలంగాణ బిడ్డ అయిన మొహమ్మద్ అజరుద్దీన్ ఇంటర్నేషనల్ స్టార్, వివిఎస్ లక్ష్మణ్ ఇంటర్నేషనల్ స్టార్, సిరాజ్ ఇంటర్నేషనల్ స్టార్, ఇలా తిలక్ వర్మ ఇంటర్నేషనల్ స్టార్స్. మన తెలంగాణ బిడ్డలు వీళ్ళు ఇంటర్నేషనల్ స్టార్స్ తప్పితే నా దృష్టిలో మన తెలంగాణ బిడ్డల్ని ప్రమోట్ చేయండి అనేది నా ఉద్దేశం తప్పితే వేరే ఉద్దేశం కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దాని లోపలికి డెప్త్ గా పోకుండా ఇలా దయచేసి మీరు అద్భుతంగా చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాన్ని మీ విజ్ఞతకే ఇష్టపెడతా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా ఫుట్బాల్ స్టేడియంలో అధ్యక్ష ఒక్కసారి మీరు వినాలి అధ్యక్ష, ఇలా ఫుట్బాల్ గ్రౌండ్ లో ఇలా మీకు తెలియకపోవచ్చు, మీరు కూడా క్రికెటర్, గౌరవ మంత్రి గారు మీరు కూడా క్రికెటర్, కానీ ఇలా ఉప్పల్ స్టేడియంలో ఇలా ఫుట్బాల్ ఆడడం వల్ల ఇలా అక్కడ మొత్తం గ్రౌండ్ పాడైతే విఘ్నత ఉంది అంటే ఆయనకు అర్థం తెలుసు, నాకు తెలియదు, కానీ విఘ్నత ఉంది కాబట్టి ఈ రోజు సిరాజ్ కి జాబ్ ఇచ్చిన అధ్యక్ష, ₹1 కోటి అధ్యక్ష. తిలక్ వర్మకు మనం ప్రామిస్ చేసినాం అధ్యక్ష. అదే మాదిరిగా నువ్వు అన్నటువంటి కూడా ఆలోచన చేస్తాం అధ్యక్ష. విఘ్నత ఉంది కాబట్టి త్రిషకి ₹1 కోటి ఇది ఇచ్చిన అధ్యక్ష. మీరు అన్నట్లు దిత్తికి అన్నా కదా అధ్యక్ష, ఇంతకుముందు మీకు ప్రామిస్ చేసినాం 10 లక్షలు కాదు, ఖచ్చితంగా ఆమె కూడా ఇంకా 90 లక్షలు ఇస్తామని. విఘ్నత ఉంది కాబట్టి మీరు చెప్పిన జ్వాల గుప్తా గురించి ఆలోచన చేస్తున్నాం అధ్యక్ష. విఘ్నత అంటే ఏంది అధ్యక్ష? మన ప్లేయర్
ఇంటర్నేషనల్ పేరు సంపాదించినప్పుడు గౌరవంగా పిలుచుకొని గౌరవ సత్కారం ఇచ్చి ఆ స్థానాన్ని కల్పించి అన్ని అవసరాలు తీర్చినప్పుడే మనం వాళ్ళ పక్షాన మన విఘ్నత చూపించినట్లు అధ్యక్ష. మాటలు మాట్లాడచ్చు అధ్యక్ష, చేతల్లో కూడా ఉండాలి అధ్యక్ష. దయచేసి ఇప్పటికైనా సోదరిని కోరుతా ఉన్నా, దయచేసి మీరు సజెషన్ చేయండి. యాజ్ ఏ ప్లేయర్ లక్కీగా ఈ హౌస్ లో క్రికెట్ సంబంధించిన క్రేజీ ప్లేయర్స్ ఉన్న ఒక లెవెల్లో ఆడిన ప్లేయర్స్ ఇక్కడ ఉన్నాం అధ్యక్ష. ఆట గురించి తెలిసే వ్యక్తులు ఉన్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ. కౌశిక్ రెడ్డి గారు ప్లీజ్ ఇగో ఒక నిమిషం. క్రికెట్ ప్రపంచ దేశాల్లో ఒక 10-15 దేశాలకు సంబంధించింది క్రికెట్. ఒక నిమిషం. ఫుట్బాల్ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు సంబంధించింది ఇంటర్నేషనల్ గేమ్. అది ఇంటర్నేషనల్ గేమ్. మీరు ఇవన్నీ తీసుకురాకుండా డైరెక్ట్ దీంట్లోకి వచ్చేసేయండి ప్లీజ్. సరే, ఇంతకుముందు మంత్రి గారు అన్నప్పుడు మాటి గౌరవ మంత్రి గారు ఆవేశంతో లేవద్దు, మీరు నోట్ చేసుకోండి. తర్వాత మీరు రిప్లైలో మీరు చెప్పాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధ్యక్ష, మీరు అన్న 10-15 దేశాలలో కాదు, ప్రపంచంలో క్రికెట్ అనేది చాలా ఫేమస్ గేమ్. నా ఉద్దేశం ఏంటంటే మెస్సీ రావద్దనేది నా ఉద్దేశం కాదు. నా ఉద్దేశం ఏంటంటే మన క్రికెట్ సంబంధించిన స్టార్ లాంటి అజరుద్దీన్ గారు లాంటి స్టార్స్ లాంటి వాళ్ళని ప్రమోట్ చేయాలి. అట్లాంటి యంగ్స్టర్స్ ఎంతో మంది. కౌశిక్ రెడ్డి గారు లేదు, నేను చెప్పినాక నువ్వు మళ్ళీ నాకు జవాబు చెప్తే ఎట్లా చెప్పు. ఇప్పుడు అది 10-12-15 దేశాలకు సంబంధించిన క్రికెట్. అది మన దగ్గర ఎక్కువ నడుస్తుంది, మనం దాని గురించి ఎక్కువ ఆలోచన చేయాలి. కానీ మీకు తెలియదంటే నేను ఏం చెప్పాలి చెప్పు, మాట్లాడండి. అయితే అధ్యక్ష 100% ఓకే, మీరు దాని లోపల పోకుండా సబ్జెక్ట్ లోపల పోతా అధ్యక్ష. క్రికెట్ గ్రౌండ్ కూడా అధ్యక్ష, క్రికెట్ గ్రౌండ్ లో ఫుట్బాల్ మ్యాచ్ పెట్టిన తర్వాత మళ్ళీ క్రికెట్ గ్రౌండ్ రిపేర్ చేయడానికి ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు అయింది. మళ్ళీ దాన్ని కూడా సెట్ చేయడానికి క్రికెట్ గ్రౌండ్ కూడా సెట్ చేసి మీకు తెలియజేస్తా ఉన్నాను. సరే, దాని లోపల పోకుండా ఒక యువ శాసన సభ్యునిగా అధ్యక్ష, యూత్కి కేసీఆర్ గారు ఏం చేసిండ్రో ఒక్కసారి ఈ సభ ద్వారా యావత్ తెలంగాణలో ఉన్న యువతకి మొత్తం కూడా తెలిసేలాగా మరొకసారి గుర్తు చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ భారతదేశ చరిత్రలోనే ఎక్కడి లేని విధంగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా యువతకి 2,32,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఆ 2,32,000 నోటిఫికేషన్లలో 1,60,000 ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ గారు అని చెప్పక తప్పదు అధ్యక్ష అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకా 60,000 ఉద్యోగాలకు కూడా, మిగిలిన 60,000 ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ ఇచ్చింది, ఎగ్జామ్ కండక్ట్ చేసింది మొత్తం కూడా కేసీఆర్ గారని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. 2,32,000 ఉద్యోగాల నోటిఫికేషన్ల ఇలా కేసీఆర్ గారు 2,20,000 ఉద్యోగాలు ఇచ్చింది ముమ్మాటికి కేసీఆర్ గారని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. నేను సవాల్ విసురుతా ఉన్నాను అధ్యక్ష, ఇక్కడి నుంచి ఈ కాంగ్రెస్ బీజేపీ పరిపాలిస్తున్న ఏ రాష్ట్రంలో సరే ఈ భారతదేశంలో కేసీఆర్ గారు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చినట్టు చూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇవాళ నిజము గడప దాటే లోపల అబద్ధాలు ఊరంతా తిరిగి వస్తుంది అన్నట్టుగా ఇలా పదే చెప్పుడు అధ్యక్ష. ఏమని కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇయ్యలేదు అని చెప్పుకుంటా వచ్చిండ్రు. అది నిజమే అనుకొని యువత కూడా అప్పుడు నమ్మి వాళ్ళకి ఓట్లేసిర్రు అధ్యక్ష. కానీ నిజమేంది అధ్యక్ష, ఇలా కేసీఆర్ గారు ఇచ్చింది 2,20,000 ఉద్యోగాలు అనేది చెప్పడానికి మొమ్మాటికి నిజం అధ్యక్ష. మళ్ళా ప్రైవేట్ ఉద్యోగాల అధ్యక్ష, ఇలా ఐటీలో కావచ్చు, ఏది కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగాలు దాదాపు ఈ యువతకి, తెలంగాణలో ఉన్న యువతకి 10 లక్షల మందికి ఇలా దాదాపు ఉద్యోగాలు ఇచ్చింది కూడా మీ అందరికి కూడా తెలిసిన విషయమే అధ్యక్ష. ఇవాళ ఒక్కసారి వీళ్ళు ఇచ్చిన యూత్ డిక్లరేషన్ ఒక్కసారి వీళ్ళందరికీ కూడా గుర్తు చేయాలి అధ్యక్ష. ఒక బాధ్యత గలగా శాసనసభ్యునిగా ఇలా యూత్ డిక్లరేషన్ అనేది ఏం చేసిర్రు అనేది ఖచ్చితంగా ఒక్కసారి యువకులందరూ కూడా వింటా ఉన్నారు. కాబట్టి ఇలా బాధ్యత గల ప్రతిపక్ష నాయకునిగా
ఇలా సభా దృష్టికి ఒక్కసారి ఇచ్చిన హామీలు కూడా గుర్తు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇలా వీళ్ళందరూ అధ్యక్ష మేనిఫెస్టోలో పెట్టినరు. ఏమని పెట్టిరు అధ్యక్ష? మొట్టమొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు అధ్యక్ష. మరి 2 లక్షల ఉద్యోగాల హామీ ఎటుపోయింది? మరి ఆ జాబ్ క్యాలెండర్ ఎటుపోయింది అని మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. దాంతో పాటు అధ్యక్ష తొలి ఏడాది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి బ్యాక్లాగ్ లో ఉన్న ఉద్యోగాలని మొత్తం కూడా నింపుతామన్నారు అధ్యక్ష. అవి ఎక్కడికి పోయినాయి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఇలా ప్రతి ఏడాది జూన్ 2వ నాటికి ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయో మొత్తం కూడా ఏ శాఖల ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అవి డిక్లేర్ చేస్తామన్నారు అధ్యక్ష. అవి ఎందుకు ఇప్పటివరకు ఇంకా డిక్లేర్ చేయలేదని అడుగుతున్నాం అధ్యక్ష. సెప్టెంబర్ 17 వరకే అవన్నీ కూడా డిక్లేర్ చేసి అవన్నీ కూడా మళ్ళా ఫిల్ చేస్తామని చెప్పారు అధ్యక్ష. అవి ఎక్కడికి పోయినాయని మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఇలా నిరుద్యోగులకి ఉద్యోగం ఇచ్చే వరకు 4000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిండ్రు అధ్యక్ష. మరి ఆ 4000 నిరుద్యోగ భృతి ఎట్టుపోయిందని మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఇలా ఇవన్నిటికీ కూడా మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇలా పదే మీరు మేము 60,000 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తా ఉన్నారు. ఇలా 60,000 70,000 ఉద్యోగాలు మీరు ఇవ్వలేదు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఉద్యోగాలు ఇచ్చింది కేవలం 10,000 మాత్రమే. ఇది ముమ్మాటికి నిజం అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష మీ అందరు కూడా ఒక్కసారి ఆలోచిస్తే కరోనా టైంలో లాక్డౌన్ చూసినాం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ టైంలో ఇలా నోటిఫికేషన్లో లాక్డౌన్ చూస్తా ఉన్నాం అధ్యక్ష. ఇలా ఎందుకు ఇస్తలేరు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇలా తెలంగాణలో ఉన్న ప్రతి యువకుడు ఈ జాబ్ క్యాలెండర్ సంబంధించిన 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు అని ఎదురు చూస్తా ఉన్నారు. కనీసం ఈ బడ్జెట్ బుక్ మొత్తం చదివి చూసిన అధ్యక్ష తిప్పి ఎక్కడన్నా ఒక్క దగ్గరన్నా ఈ 2 లక్షల ఉద్యోగాల గురించి ఎక్కడన్నా ప్రస్తావన ఉందేమో అని చూస్తే దాని ఊసే లేదు అధ్యక్ష. ఇది చాలా చాలా బాధాకరం అధ్యక్ష. ఒక్కసారి గుర్తు చేస్తా అధ్యక్ష. వీళ్ళు ఏం చెప్పారు అధ్యక్ష? చాయ్ పే చర్చ అని చెప్పి ఇలా అశోక్ నగర్ లో ఉన్న లైబ్రరీ చిక్కట్పల్లి లైబ్రరీకి గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఆడికి పోయినరు అధ్యక్ష. ఆడికి పోయి వాళ్ళకి ఏం చెప్పారు అధ్యక్ష? ఖచ్చితంగా మేము 2 లక్షల ఉద్యోగాలు మేము ఖచ్చితంగా ఇస్తాం. మీ అందరు కూడా యువకులు ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయండి, మేము ఖచ్చితంగా మీకు ఇస్తామని చెప్పారు అధ్యక్ష. మరి ఇవాళ ఎందుకు లాఠీలు, ఎందుకు వాళ్ళని లాఠీ చార్జ్ చేస్తా ఉన్నారు? అసలు అశోక్ నగర్ ఎక్కడైతే ఛాయ్పై చర్చ చేసిరో అశోక్ నగర్ లో శాశ్వతంగా ఇలా 144 సెక్షన్ అనేది ఎందుకు పెట్టిండ్రు అని మేము అడుగుతా ఉన్నాము. ఇలా 144 సెక్షన్ ఎక్కడన్నా లైబ్రరీ దగ్గర పెడతారా అధ్యక్ష? ఇలా ఎక్కడికి వేరు అని మేము అడుగుతా ఉన్నాం. ఇలా వాస్తవంగా చెప్పాలంటే ఆ హామీ ఇచ్చి ఇలా హామీ తప్పడంతో రేవంత్ రెడ్డి గారిది కాదు అధ్యక్ష, రాహుల్ గాంధీ గారి దేశవ్యాప్తంగా తన మాట తప్పినట్టయితా ఉంది, తన పరువు పోతా ఉంది అధ్యక్ష. ఇలా తెలంగాణలో ఉన్న యువకులకి ఇస్తా అన్న హామీ ఇలా రాహుల్ గాంధీ గారు మర్చిపోతే ఇలా చాలా చాలా బాధ అనిపిస్తా ఉంది అధ్యక్ష. ఇలా ఖచ్చితంగా వీళ్ళైతే మాత్రం తెలంగాణ యువకులందరికీ కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. దేనికోసము ఈ 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఎప్పటి వరకు ఇస్తారు? ఎందుకు దాని ఊస మర్చిపోయినరు? ఇలా ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న యువత మొత్తం కూడా మీరు గిట్లా ఇయ్యకపోతే మాత్రం తప్పకుండా తిరగబడే రోజు వచ్చేటట్టు ఉంది. ఇలా తెలంగాణ గడ్డ అంటేనే పోరాటాల అడ్డ. ఏ విధంగా అయితే తెలంగాణ యువకులందరూ కూడా పోరాటం చేసి ఆనాడు తెలంగాణ తెచ్చిండ్రో ఇలా అదే విధంగా ఇవాళ చేయకపోతే మాత్రం తప్పకుండా మళ్ళా మీ అందరికీ కూడా రేపు ఈ ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదు యువకులందరూ కూడా అని చెప్పి సందర్భంగా చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా ఒక్కసారి ఆలోచన చెయ్యాలి. ఇలా ఏ విధంగా మీ అందరు కూడా యువకులని నమ్మించి ఆనాడు ఓట్లు వేయించుకొని ఇవాళ యువకులందరినీ కూడా ఎందుకు మర్చిపోయినరు అనే ముచ్చట ఖచ్చితంగా చెప్పాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా దయచేసి మీ అందరు కూడా యువకుల గురించి మాట్లాడుతున్నారు కదా అధ్యక్ష. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమం కోసం ప్రాణాలు పరంగా పెట్టినటువంటి ఆ ఉస్మానియా యూనివర్సిటీ లోపల ఈ 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినటువంటి వారు అక్కడున్నటువంటి పరిస్థితుల్లో కంచెలు పెట్టి పోలీస్ పికెటింగ్ పెట్టి ఎంత
అత్యంత దారుణంగా వారి యొక్క రాజ్యం చేయలేదు అధ్యక్ష. తెలియదు అధ్యక్ష, ఇవాళ నీతులు దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు కౌశిక్ రెడ్డి గారు మా సహచర మిత్రుడు మాట్లాడుతుండు ఛాయ్ అని చెప్పేసి మాట్లాడుతున్న అధ్యక్ష. ఈరోజు ఏదైతే నిరుద్యోగులకు సంబంధించిన ఉద్యోగాల విషయంలో ఏదైతే మా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన విషయం శ్వేతపత్రం కూడా విడుదల చేయాలని అధ్యక్ష. ఏదైతే ఎల్బీ స్టేడియం సాక్షిగా ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి నోటిఫికేషన్ ద్వారా నియామకాలు జరిపించి గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా అధ్యక్ష? ఈరోజు కౌశిక్ రెడ్డి గారు మాట్లాడితే ప్రజల ఆగ్రహానికి గురవుతారు అంటున్నారు. ఈరోజు 2023 డిసెంబర్ ఎన్నికలు జరిగినాయి అధ్యక్ష. తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి, తర్వాత మున్సిపాలిటీ మన గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి, మున్సిపాలిటీ ఎన్నికలు జరిగినాయి. ప్రజలు ఎవరి ఆగ్రహానికి ప్రజలకు గురైంది అధ్యక్ష? ఇలా ప్రజల యొక్క మనుగోలు పొంది ప్రజాపాలన లోపల ప్రజలకు ఇచ్చిన మాట అమలు విషయం లోపల ఇలా డిమాండ్స్ సంబంధించిన విషయం లోపల ఎస్సీ ఎస్టీ ఏదైతే వర్గాలకు సంబంధించిన విషయాలు కానీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన డిమాండ్ విషయం లోపల ప్రధాన ప్రతిపక్ష వాళ్ళు మన సూచనలు చేస్తారు కావచ్చు, ఏమన్నటువంటి వారి సలహాలు ఇస్తారు కావచ్చు. 10 సంవత్సరాలు ప్రత్యేక రాష్ట్రంలో రాజ్యాన్ని వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు మంచి చెప్తారు కావచ్చు అనుకుంటున్నాం కానీ తప్ప అధ్యక్ష, ప్రతిసారి రాజకీయ ఉపన్యాసం తప్ప ఏదో విధంగా ఇరకాటం పెట్టే విధంగా మాట్లాడడం తప్ప యథార్థమైన విషయాలు మాట్లాడిన విషయాలు ఎక్కడ కూడా లేవు అధ్యక్ష. వాళ్ళు నిరుద్యోగుల గురించి చర్చ చేస్తామంటే ఒకరోజు పెట్టుకోమండి అధ్యక్ష, మేము మాట్లాడడానికి జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని కూడా మనం చేస్తున్నాం అధ్యక్ష. కౌశిక్ రెడ్డి గారు గౌరవ మంత్రివర్యులతో నా రిక్వెస్ట్ ఏంటంటే, బిల్స్ మీరు పాస్ చేసుకుంటున్నారు, బడ్జెట్ మీది, మీ శాఖ పద్దులు పాస్ చేసుకునేటప్పుడు మీకు ఓపిక ఉండాలి, సంయమనం ఉండాలి, వినాలి. విన్న తర్వాత ఇప్పుడు కాదు, సభ్యుడు యువ సభ్యుడు ఫస్ట్ టైం వచ్చిండు కౌశిక్ రెడ్డి, 5 సార్లు లేస్తారా మీరు? 5 సార్లు ఒక మినిస్టర్ లేచి ఇంటరప్ట్ చేయడం సబబ్ అవుతుందా? నా రిక్వెస్ట్ ఏంటంటే, మేము కోఆపరేట్ చేస్తున్నాం, ఇన్ఫ్యాక్ట్ వీఆర్ కోఆపరేటింగ్ విత్ యూ. మీరు మా కోఆపరేషన్ తీసుకొని సంయమనంతో విని మీ టర్న్ వచ్చినప్పుడు మంత్రి గారు మీ శాఖ మీద అందరు సభ్యులు ఏమేమి మాట్లాడిందో రాసుకొని అన్ని కలిపి సమాధానం చెప్పండి. ఇట్లా మీరు 5 సార్లు లేస్తే ఏమైందంటే టైం పోతుంది. ఇంకోటి మా కోఆపరేషన్ మా స్థానాన్ని కూడా మీరు ఇట్లా పరీక్షించొద్దు. ఇప్పుడు గతంలో కూడా మీ గౌరవ మీరు ఇక్కడ ఉన్నప్పుడు ఎన్నిసార్లు ఎంతమంది మాట్లాడినా మేము రాసుకొని 11, 12 ఎర్లీ మార్నింగ్ 1 o'clock దాకా కూడా సమాధానాలు చెప్పే అవకాశం ఉంది. మేము అంత టైం ఇచ్చినాము, ఎంతసేపు ప్రతిపక్షం మాట్లాడినా విని రాత్రి 12, 1 దాకా కూడా సమాధానం ఇచ్చినాము. దయచేసి మీరు కూడా నోట్ చేసుకోండి, వినండి, లేస్తే లేవండి. ఎప్పుడన్నా ఒక్కసారి ఇంటరప్షన్ ఏదైనా తప్పుపోతే ఓకే, ఒక్కసారి సభ్యుడు మాట్లాడితే 5 సార్లు లక్ష్మణ్ గారు లేవడం సబబు కాదు. సంయమనము ఓపిక ప్రభుత్వానికి అవసరం. బిల్లులు మీ పాస్ చేసుకునే బాధ్యత మీది. ప్రతిపక్షంగా మేము సహకారం ఇస్తాం, తప్పకుండా ప్రతిపక్షంగా ప్రశ్నించడం కోసమే మేము ఇక్కడ ఉన్నాం. వినాలి, నోట్ చేసుకోవాలి, మీ టర్న్ వచ్చినప్పుడు ఆన్సర్ ఇవ్వాలి. కానీ మాటికి ఒక కొత్త సభ్యుడిని అట్లా ఇంటరప్ట్ చేయడం సబబు కాదు. దయచేసి కోఆపరేట్ చేయాలని మీ ద్వారా మంత్రుల్ని కోరుతున్నాను. కౌశిక్ రెడ్డి గారు. అధ్యక్ష, గౌరవ మంత్రివర్యుడు లక్ష్మణ్ గారు నాకు మంచి మిత్రులు అధ్యక్ష, ఒక 15-20 ఏళ్ళ మిత్రులు. కానీ అందరం కూడా ఓల్డ్ స్కూలే అధ్యక్ష. తను కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేనే, నేను కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేనే అధ్యక్ష. కానీ అధ్యక్ష, ఇవాళ తను అంటుర్రు పద్దుల మీద నేనేమో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పద్దులు జరుగుతుంటే నేను ఏదో మాట్లాడుతున్నాను. ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పద్దు మీద మా గౌరవనీయులు శాసనసభ్యులు అనిల్ గారు మాట్లాడింది కాబట్టి ఆ సబ్జెక్ట్ లోపలికి నేను పోర్తలేను అధ్యక్ష. ఇంకొక పద్దు ఇలా యూత్ సర్వీసెస్ మీద నేను మాట్లాడుతూ ఉన్నా, యువకుల పక్షాన నేను మాట్లాడుతూ ఉన్నాను అధ్యక్ష. నేను ఒక్కటే సూటిగా మంత్రి గారిని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారా ఇయ్యమన్నారా? మొదటి అది స్ట్రేట్ గా సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా తెలంగాణలో ఉన్న 2 లక్షల ఉద్యోగాలకి చాయ్ పే చర్చ అని పోయి అక్కడ మీరు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రా చెప్పలేరా అని చెప్పాలి. శ్రీధర్ అన్న, రాజకీయాలకి మీరే నన్ను తీసుకొచ్చిర్రు, శ్రీధర్ అన్న మీరే నాకు తీసుకొచ్చిర్రు. ఇలా నేను ఎమ్మెల్యే కావాలని మీరే నన్ను కోరుకున్నారు ఎన్నోసార్లు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు. సరే, అక్కడి నుంచి కాకపోయినా ఇలా బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ గారి నాయకత్వంలో నేను అయినా. ఇలా ఎమ్మెల్యే అయిన తర్వాత లోపల తీసుకొచ్చినాక నా గొంతు, మా గురుగారే మా గొంతు నొక్కుతానంటే నేను ఏం చేయాలి అధ్యక్ష? మా గురుగారు కాబట్టి మా గురుగారు అట్లా అన్నారు అని దయచేసి శ్రీధర్ అన్న నాకు కొంచెం టైం ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. ఇలా దయచేసి నేను చెప్పింది ఇలా మీరు దయచేసి ప్రభుత్వం నోట్ చేసుకొని 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పాలని నేను దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. దీంతో పాటు
ఒక్కసారి గొల్ల కురుములకి మీరు చూడాలి అధ్యక్ష, ఇలా దాదాపు 4,13,000 మందికి ఇలా మేము ఇలా 86,73,000 గొర్రెలు మేము ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇలా దాంతో పాటు ఇలా దేశంలోనే ఇలా షీప్లో నంబర్ 1గా మనం ఉన్నాము. షీప్ ప్రొడక్షన్లో మనం నంబర్ 1గా భారతదేశంలో ఇవాళ ఉన్నామంటే అది ఖచ్చితంగా కేసీఆర్ గారు చేపట్టే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. దీంతో పాటు ఇవాళ ఫిషరీస్కి వచ్చేసరికి అధ్యక్ష, దయచేసి ఫిషరీస్ డిపార్ట్మెంట్లో దయచేసి మీ అందరు కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష. ఇలా మత్స్య కార్మికులకి ఇలా సమైక్యాంధ్రలో ఇలా చెరువులు సరిగ్గా లేకపోవడం వల్ల, చెరువుల నీళ్లు లేకపోవడం వల్ల, చేపలు ఇలా ఉండకపోవడం వల్ల, రొయ్యలు లేకపోవడం వల్ల ఇలా నిజంగా మత్స్య కార్మికులందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మిషన్ కాకతీయ కింద పథకం తీసుకొని 26,000 చెరువులని ఈ తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా తీర్చిదిద్ది కాళేశ్వర జలాలతోని నీళ్లు నింపి ఇలా అక్కడ దాదాపు 550 కోట్ల ఇలా చేప పిల్లల్ని అందులో వేసింది. దాంతో రొయ్య పిల్లల్ని, చేపల పిల్లల్ని వేసింది. 523 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది వాస్తవం అధ్యక్ష. దాంతో పాటు ప్రతి సంవత్సరం అధ్యక్ష ఇలా 100 కోట్ల రూపాయలు ఫిషరీస్కి బడ్జెట్లో మేము అలొకేట్ చేస్తూ ఉండేను అధ్యక్ష. కానీ పోయినసారి కానీ ఇలా కేవలం 20 కోట్ల రూపాయలు మాత్రమే ఆ చేప పిల్లల కోసము అలాట్ చేసిరు అధ్యక్ష. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మత్స్య కార్మికులందరూ కూడా వేచి చూస్తా ఉన్నారు అధ్యక్ష. కానీ ఖచ్చితంగా వేచి చూస్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మత్స్య కార్మికుల కోసము 100 కోట్లు కాదు, ఈసారి 200 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టాలని ఇలా మంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మత్స్య కార్మికుల పక్షాన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇలా అజరుద్దీన్ గారు అక్కడ ఉన్నారంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే మా క్రికెట్ కెప్టెన్ కాబట్టి కొంచెం ప్రేమ ఉంటుంది అధ్యక్ష, నాకు అద్భుతమైన ప్రేమ ఉంటుంది. ఇలా అజరుద్దీన్ గారు ఇలా తన ఫ్లిక్ షాట్స్ తోని అద్భుతంగా ఫేమస్ ఉండే. ఇలా అదే విధంగా తన ఫ్లిక్ షాట్ కొట్టి మళ్ళా 6 కొట్టి ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు మనసు గెలిచి ఇలా సిరాజ్ గారికి, తిలక్ గారికి, ప్రజ్ఞాన్ ఓజా గారికి, త్రిషా గారికి, ధృతి గారికి ఖచ్చితంగా మీరు ఇప్పియాలని మీకు విజ్ఞప్తి చేస్తూ, మరియు ఇంకొకటి అధ్యక్ష, లాస్ట్ 1 minute క్లోజింగ్ అధ్యక్ష. ఒకటే అధ్యక్ష, ఇంకొకటి రిక్వెస్ట్ ఏంటంటే మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నన్ను అన్నాడు అధ్యక్ష, పక్కన కూర్చున్న వాళ్ళని నమ్మకుని కిడ్నీలు అమ్మేస్తాడని. ఇలా అజరుద్దీన్ గారి ఇంకా 1 మంతే అజరుద్దీన్ గారికి ఇలా ఉంది కాబట్టి అజరుద్దీన్ గారి కిడ్నీలు అమ్మకుండా ముఖ్యమంత్రి గారు చూసుకోవాలి. ఖచ్చితంగా తనని ఎమ్మెల్సీగా చేయాలి. నేను కిడ్నీలు అమ్ముడు కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను సాయం చేస్తే నా కిడ్నీలు అమ్మే ఆయన ముఖ్యమంత్రి అయిన అక్కడ ఇలా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత హరీష్ రావు గారు క్లోజ్ చేస్తే సార్ హరీష్ రావు గారు లేదండి, ప్లీజ్ హరీష్ రావు గారు ప్లీజ్ లేదండి, ప్లీజ్ మీరు మాట్లాడండి ప్లీజ్.